3వ అధ్యాయం. ఇరవై 21వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ బాప్తిజము పొందినప్పుడు యేసు కూడా బాప్తిజము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరం ఆకారముతో పావురం వలె ఆయన మీదకి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. అలాగే మనం ఒకసారి యోహాను సువార్తకి వెళ్దాం. 1వ అధ్యాయం యోహాను సువార్త 35వ వచనం. సరే 31 చదువుదాం, చక్కగా ఉన్నది ఇక్కడ. నేను ఆయనను ఎరగనైతిని గాని ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగుటకు నేను నీడలో బాప్తిజం ఇచ్చుచు వచ్చిందని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళల్లోకి బాప్తిజం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చువాడు నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇస్తున్నాను. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, జీవగల దేవా, జీవాధిపతి నాయన, సాయంకాల సమయంలో మరోసారి నాయన వినయంగా తరల వస్తూ మేమందరం చదవబడిన యొక్క వాక్యం దగ్గరికి వస్తూ ఉండగా వాక్యంలోంచి నాతోనూ మాతోనూ సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మీరే మహిమను పొందమని ప్రభువైన యేసుక్రీస్తుని నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ప్రభు చిత్తం అయితే కొన్ని సంగతులు మనం చూద్దాం. మరి ఈరోజు మీరు బైబిల్ ఎక్కువ తిప్పేవాళ్ళు వచ్చారనుకుంటున్నా నా దగ్గరికి. అవునా? బైబిల్ బాగా చదివేవాళ్ళు వచ్చారనుకుంటున్నాను. ఎవరు అమలు చెప్పట్లేదు. మరి దేవుడి చిత్తం అయితే ఒక అంశం ఉంది నా లోపల మాట్లాడటానికి. దేవుడికి భారం ఇచ్చున్నాడు. సూచన అనేది దేవుడు ఆయన విశ్వాసులకు ఇచ్చాడు, అందరికి ఇవ్వలేదు. మీరు లేఖనం కానీ గమనించినట్లయితే ఇక్కడ బాప్తిజం ఇచ్చే యోహాను ఒక సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆయన ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, నన్ను పంపిన వాడు నాకు మాట చెప్పాడు. నన్ను పంపి బాప్తిజం ఇవ్వమని చెప్పిన వాడు నాకు ఒక మాట చెప్పాడు. ఏంటంటే ఆ మాట, నువ్వు బాప్తిజం ఇస్తున్నప్పుడు ఎవరి మీదైతే పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చి నిలబడుతుందో ఆయనే దేవుడు కుమారుడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు కుమారుడు ఫలానాగా వస్తాడు అని చెప్పబడింది ఎవరికంటే బాప్తిజం ఇచ్చే యోహానికి. అవునా? బాప్తిజం ఇచ్చే యోహాను ఎవరంటే యేసుక్రీస్తు మొదటి రాకడ కన్నా ముందు వచ్చి యేసుక్రీస్తు యొక్క త్రోవలను సరళము చేయడానికి వచ్చిన వ్యక్తి. ఆమేన్. మరి అదే నిజమైతే ఇప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను ఎవరి గురించి మాట్లాడాలి అంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడాలి. అవునా? మత్తయి సువార్త ఎవరి గురించి చెప్పాలి? మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మీరు గమనిస్తే 4 సువార్తలు కూడా ప్రారంభించినప్పుడు అవి యేసుక్రీస్తు గురించి చెప్పాలా, యోహాను గురించి చెప్పినాయి. నిజమేనా? ఎందుకంటే యేసుక్రీస్తు కన్నా ముందు ఎవరు రావాలో ఆయన వచ్చి ఆయన యేసుక్రీస్తు గురించి చెప్పాలి. నేను చెప్పడమో ఇంకోటి చెప్పడమో కాదు. ఎవరైతే నిర్ణయించబడ్డారో వాళ్ళే రావాలి, వాళ్ళే చెప్పాలి. అప్పుడే మనం వాక్యం నమ్ముతాం. ఆమేన్. రెండోది, ఇప్పుడు యోహాను ఎవరు అంటే యోహాను దగ్గరికి వెళ్ళి ప్రశ్నగా మనం అడిగితే యోహాను ఒక మాట చెప్తాడు. యోహాను గురించి యోహాను కన్నా ముందు పాత నిబంధనలో ఒక ఆయన మాట్లాడాడు. తెలుసా మీకు ఆయన ఎవరో? మన ఈ మధ్య అసలు పాత నిబంధన చదవడం మర్చిపోయాం కదా. ఎవరంటే ఆయన యేషయా ప్రవక్త. ఆయన ఏం చెప్పాడంటే,
అడవిలో కేక వేయుచున్న ఒకని శబ్దము. ఇప్పుడు ఆయన పేరు యోహాను చెప్పలా. ఆయన ఏం చెప్పాడంటే అడవిలో కేక వేయుచున్న ఒకని శబ్దము. ఇప్పుడు అడవిలో కేక ఎవరు వేశారో వాళ్ళు యోహాను, వాళ్ళు బాప్తిజం ఇచ్చే యోహాను, వాళ్ళు బాప్తిజం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు యేసుక్రీస్తు రాకడికన్నా ముందు ఆయన యొక్క త్రోవను సరళం చేసేవాడు. ఆయన బాప్తిజం ఇచ్చే యోహాను అయి ఉండొచ్చు, లేదా ఇంకా రమేష్ అయి ఉండొచ్చు, లేదా ఇంకొకళ్ళు అయి ఉండొచ్చు. అక్కడ ఎవరన్నది ముఖ్యం కాదండి, ఆ పరిచర్య చేసేవాళ్ళు ముఖ్యం. ఏమైనా శరీరం మనకు ముఖ్యం కాదు, ఆ శరీరంలో ఉన్న దేవుడు యొక్క ఆత్మ మనకి ప్రాముఖ్యమైనది. వ్యక్తి ఎవరు బోధించారన్నది కాదు, ఆ బోధించింది వాక్యంలో ఉన్నదా లేదా కావాలి. ఇప్పుడు యోహాను ఎవరంటే మనం అందరికి తెలిసింది ఏంటంటే, యోహాను అంటున్నాడు ఆ అడవిలో కేక వేయుచున్న ఒక శబ్దం ఉన్నది కదా, ఆ శబ్దం నేనే అంటున్నాడు. ఆయన గురించి ముందుగా చెప్పిన వాడు యేషయ్య. యేషయ్య సొంతానికి ఏమి చెప్పలా. యేషయ్యలో దేవుడు యొక్క ఆత్మ నువ్వు ఈ ప్రవచనం రాయి అన్నది. ఏంటి ఆ ప్రవచనము? అరణ్యములో కేక వేయుచున్న ఒక శబ్దము అని రాయి. ప్రభా ఈ మాట ఎవరికి? ఎవరికైతే నీకెందుకు యేషయ్య నువ్వు రాయి. ఆ మాట ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర పోతుంది, వాళ్ళే పరిచయం చేస్తారు. వాళ్ళకి ఏ పేరు నా పేరుతో పిలువబడతారు. అయితే వాళ్ళ పరిచయం చేసినప్పుడు నేను ఫలమలిస్తాను. హల్లెలూయా. అంటే దేవుడు వాక్యం రాయిస్తాడు, ఆ వాక్యం పలికిస్తాడు. ఆ పలికేది ప్రవక్త అయి ఉన్నాడు. ఆ వాక్యం ప్రవక్త నుంచి పుట్టదు, ఆ వాక్యము దేవుడి నుంచి పడుతుంది. అందుకని బైబిల్లో ఒక మాట ఉన్నది, ప్రవచనము వ్యక్తిలోంచి పుట్టదు కానీ అది ప్రేరేపణ వల్ల పుడుతుంది. ఆత్మ యొక్క ప్రేరేపణ వలన, దేవుడు యొక్క ప్రేరేపణ వలన. కాబట్టి ఇప్పుడు యేషయ్య మాట్లాడిన ప్రవచనము యేషయ్యది కాదు. ఈ ప్రవచనం ఎవరిది? దేవుడు ప్రేరేపించి యేషయ్యతో పలికిచ్చినది. ఆ ప్రవచనానికి యేషయ్యకి సంబంధం లేదు, అయితే పలికిచ్చిన వాడు దేవుడు. కాబట్టి పలికిచ్చిన వాడికి ప్రవచనానికి సంబంధం ఉన్నది. పలికిచ్చిన దేవుడైతే ఎవరు నెరవేర్చాలి? దేవుడు నెరవేర్చాలి. హల్లెలూయా. ఇప్పుడు చిన్న మాట చెప్తా. ఇంతకీ బాప్తిజం ఇచ్చే యోహాను ఎవరు? అరణ్యములో కేక వేయుచున్న ఒక శబ్దం. అయితే యోహాను పుట్టింది అరణ్యములోనా ఊళ్ళోనా? ఊళ్ళో పుట్టి అరణ్యంలోకి ఎలాగెళ్ళాడు? ఎవరైనా చెప్పారు అరణ్యంలోకి వెళ్ళి కేక దగ్గరికి వస్తుంది తర్వాత పరిచయం చేయాలి చెప్పలా? మీరు యోహాను యొక్క చరిత్ర కానీ చదివినట్లయితే ఒక మాట మీకు అర్థమవుతుంది, వర్తమానం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఏమున్నదంటే బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క తల్లిదండ్రులు ఈయనకి 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చనిపోయారు. ఆ తర్వాత ఈయన ఊళ్ళో ఎవరితో సంబంధం లేకుండా అడవిలోకి పారిపోయాడు. అక్కడ 21 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత ఇంచుమించుగా ఆయన దగ్గరికి వాక్యం వచ్చింది. ఆ వాక్య ప్రకారంగా ఆయన మళ్ళా వాక్యాన్ని పట్టుకొని దేవుడు యొక్క ఆత్మతో ఆయన వచ్చాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 17-18 వచ్చేలో ఒక మాట ఉన్నది, ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి యోహాను. మలాకి 4వ అధ్యాయం చివరి వచనంలో ఏదైతే చెప్పబడిందో అదే లూకా సువార్త 1వ అధ్యాయం 1:17-18 ఉంది. అతను ఏలియా ఆత్మ కలిగి అతను పుట్టినందుకు అనేకులు సంతోషించరు అని బైబిల్ రాస్తుంది. ఆ యోహాను ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే యోహాను. ఇప్పుడు యోహాను దగ్గరికి వాక్యం వచ్చింది. ఈ వాక్యం రావడానికన్నా ముందుగానే యేషయ్య ఆయన గురించి ప్రవచించాడు, మలాకి ఆయన గురించి ప్రవచించాడు. దేవుడు ఆ పుట్టబోయే వ్యక్తిలో ఏలియా ఆత్మ ఉంచుతానని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేషయ్య పలికినది, మలాకి పలికినది, దేవుడు ఇస్తానని చెప్పిన ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి, ఇవన్నీ ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయి అంటే అడవిలోకి వచ్చినాయి. అడవిలో ఎవరి దగ్గరికి వచ్చినాయి? ఏమా ఇప్పుడు యోహాను అడవిలోకి వెళ్ళి ఇవన్నీ వస్తాయని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదండి. ఆ కాలానికి ఆ సమయానికి యోహాను అక్కడికి వెళ్ళవలసి ఉన్నది, ఆ ప్రవచనము నెరవేరవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యోహాను దగ్గరికి ఆ ప్రవచనం వచ్చింది. ఇప్పుడు యోహాను దేవుని యొక్క ప్రవక్త, లేదంటే బాప్తిజం ఇచ్చే ఒక వ్యక్తి. ఇప్పుడు ఈయన ఊళ్ళోకి వచ్చాడు. మీరు గమనించండి, బాప్తిజం ఇచ్చే యోహాను కన్నా ముందుగా కొత్త నిబంధనలో బాప్తిజం ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఎవరు లేరు, అవునా? ఇప్పుడు యోహాను వచ్చి బాప్తిజం ఇస్తా ఉన్నాడు, రైట్. ఇప్పుడు మన దగ్గరికి ఎవరున్న వ్యక్తి బాప్తిజం వచ్చి నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తిని తిడతామా? నిజం చెప్పండి. ఏ పాస్టర్ గారన్నా బాప్తిజం పొందడానికి వచ్చిన వ్యక్తిని తిడతాడా? మరి యోహాను గారు ఏమంటున్నారు చెప్పండి గట్టిగా అమ్మా. సర్ప సంతానమా, రాదో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి నీకు బుద్ధి నేర్పి వాడని తిడుతున్నాడు. ఆశ్చర్యకర సంగతి చెప్పమంటారా?
ఆ లైన్ లో బాప్తిజానికి లైన్ లో నుంచున్న వాళ్ళు ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు. ఎవరి పరిసయ్యులు అంటే ఆ కాలం పాస్టర్లు. ఇప్పుడు యోహాను గారు ఎవరిని ఎడుతున్నాడు? ఏమని ఎడుతున్నాడు? సర్ప సంతానం అంటే ఎవరు? సర్పానికి పుట్టిన వాళ్ళు అంటే అపవాది పుత్రులు, అంటే లూసిఫర్ పిల్లలు. ఇప్పుడు వాళ్ళు ఏమని ఎడుతున్నాడు? మన వాళ్ళు నీతో ఊరుకుంటావా? మరి వాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నారు. వాక్యము ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు, ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి కాదు కానీ మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ. ఒక సేవకుడు ఇలా మాట్లాడుతూ నాకు జ్ఞాపకం ఉన్నది, పరిశుద్ధాత్మ మాట్లాడితే సమస్తము నోరు మూసుకుంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ కన్నా గొప్ప ఎవరు ఉన్నాడు? ఎవరు లేరు కదా. ఇప్పుడు యోహాన్లో ఉన్నది ఎవరు? ఏలి ఆత్మ. ఏలి ఆత్మ ఏలియాది కాదు, ఏలి ఆత్మ దేవుడు యొక్క ఆత్మ ఉన్నది. ఇప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాన్లో ఉన్న ఆత్మ ఎవరిది? దేవుని యొక్క ఆత్మ. ఇప్పుడు సర్ప సంతానం అని గద్దిస్తుంది ఎవరు? యోహానా? కాదండి, యోహాన్లో ఉన్న ఆత్మ. అది యోహాను ఆత్మ కాదండి, దేవుడు యొక్క ఆత్మ. ఇప్పుడు దేవుడు యొక్క ఆత్మ యోహాన్లోంచి గద్దిస్తున్నప్పుడు అది విన్న వాళ్ళందరూ భయపడి లోబడతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యోహాన్ దగ్గరికి అందరూ వచ్చి బాప్తిజం పొందుతా ఉన్నారు. ఒకరోజు ఒక 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కూడా ఆయన దగ్గరికి వచ్చి ఒక బాప్తిజం పొందాడు. నీళ్ళలోంచి ఆయన బాప్తిజం పొంది బయటికి ఇలాగ వస్తుంటే ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావురం ఆకారంలో వచ్చి ఆయన మీద నిలబెట్టని చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యోహానికి బాప్తిజానికి ఇవ్వడానికన్నా ముందు ఒక స్వరం చెప్పిందని యోహాన్ అంటున్నాడు. ఏం చెప్పిందంటే, ఎవరి మీదకైతే పరిశుద్ధాత్మ పావురం ఆకారంలో వచ్చి నిలుచుంటుందో ఆ వ్యక్తే దేవుడు కుమారుడు. ఆమేన్. ఆయన ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుడు కుమారుడు ఎలాగ సాక్ష్యం కలిగి ఉంటాడో, ఏ సూచన కలిగి ఉంటాడో తెలిసింది ఎవరంటే యోహాన్ ఒక్కడే. నిజమేనా? గట్టిగా చెప్తావా? రైట్. ఇప్పుడు అడుగుతున్నా ప్రశ్న, సూచన ఎవరి కోసం? సూచన ఎవరి కోసం? సూచన అందరి కోసం కాదు, సూచన విశ్వాసుల కొరకు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే యోహానికి మాత్రమే సూచన ఇచ్చాడు, ఎవరికి చెప్పలా. ఇప్పుడు యోహాన్ ఆ సూచన నమ్మి లోపల పెట్టుకున్నాడు. ఆ సూచన నెరవేరేదాకా యోహాన్ అని గుర్తుపెట్టి లోపల పెట్టుకున్నాడు. ఆ సూచన ఎప్పుడైతే నెరవేరడం కళ్ళ ముందు జరిగినదో, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడో, ఆ పరిచయంలో బాప్తిజానికి వచ్చాడో, బాప్తిజం పొంది ఉన్నాడో, ఆకాశం తెరబడినదో, పరిశుద్ధాత్మ వచ్చి ఆయన మీద వాలినదో, పైనుంచి ఒక స్వరం చెప్తా ఉన్నది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇప్పుడు ఆ స్వరం ఎవరిది? దేవుడిది. పరిశుద్ధాత్మ కనిపిస్తున్నాడు అక్కడ పౌరమాకారంలో. కింద ఇమ్మానుయేలు శరీరం కనిపిస్తుంది, పైన దేవుని స్వరం కనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఈ 3 సూచనలు. అది ఆయన కళ్ళ ముందు నెరవేరుతా ఉన్నది. దానిని గ్రహించాడు. ఆ గ్రహింపు పేరే ఒక పేరు చెప్పాము మనం, దాని పేరే ప్రత్యక్షత. హల్లెలూయా. ఏంటి ప్రత్యక్షత అంటే? దేవుడు చెప్పింది నీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు దాన్ని గుర్తించడము, గ్రహించడము, దేవుడు మరుగు చేసిన దాన్ని నీకు బయలుపరచటము. హల్లెలూయా. ఈ రోజు మనమందరం చర్చికి పోతున్నాం, వెళ్తున్నావా? ఎందుకు వెళ్తున్నాం? చెప్పండి అమ్మా, ఎందుకు వెళ్తున్నాం? ఇప్పుడు ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళు అడగండి చర్చికి ఎందుకు వచ్చారని. మాకేం తెలియదండి, మా ఇంటి వాడు వచ్చి మమ్మల్ని తీసుకుని వచ్చారు. అవునా? వాళ్ళకేమీ తెలియదు. నిజమే, మీరు రమ్మంటే వస్తారు. వాళ్ళు వాక్యం వింటారా? లోపలికి పోతుందా? ఏమి వెళ్ళదు. కానీ మీరు రమ్మన్నాడు కాబట్టి వచ్చారు. నేనంటున్నా, వాళ్ళు అంటే మీరు రమ్మన్నాడు కాబట్టి వచ్చారు. మరి మీ సంగతి? పాస్ గారు రమ్మన్నారు వచ్చామండి, అంతేనా? కాదండి. సరే, వాక్యం కోసం వచ్చారు. అసలు వాక్యం మీకు ఎందుకు కావాలి? చెప్పండి, వాక్యం మనకి ఎందుకు కావాలి? సార్ రక్షణ కోసం, మంచి సంతోషం. రక్షణ ఎందుకు కావాలి? పరలోక రాజ్యం వెళ్ళటానికి. రైట్. ఇప్పుడు పరలోక రాజ్యం వెళ్ళటానికి బాప్తిజం పొందితే సరిపోద్దా? సరిపోదు. ఇంకేం కావాలి చెప్పండి? రక్షణ ఎప్పుడు పొందాలా? మరి రక్షణ పొందితే మీకు మారు వచ్చినట్టే కదా. రక్షణ పొందడం అంటే, బాప్తిజం పొందడం అంటే నువ్వు మారు మనసు పొందాకే రక్షణ పొందాలా. అర్థమైందా? మరి ఇప్పుడు మనమందరం బాప్తిజం ఎలా పొందుతున్నాం? కొంతమంది పెళ్లికి పొందుతారు బాప్తిజం,
కొంతమంది పెద్ద భాషలు వచ్చారు తీసుకుంటే పొందుతారు. కొంతమంది దేవుడు స్వస్థపరిచారని బాప్తిజం పొందుతారు. మా ఇంట్లో వాళ్ళు మారితే బాప్తిజం పొందుతారు అంటారు. ఇవేమి బాప్తిజాలు కాదు. మీరు బాధపడ్డా కూడా లేదని చెప్తాను నేను మీకు. బాప్తిజం ఏంటంటే అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఉన్నది. ప్రతి వాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుకుంటారు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందుకున్నామా? నిజంగా మనం మారు మనసు పొంది పాత జీవితం మొత్తం వదిలిపెట్టి రక్షణ పొందితే అప్పుడు నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. ఇప్పుడు నేను మారు మనసే లేకుండా కానీ బాప్తిజం పొందితే వినపడలేదు. మారు మనసు లేని బాప్తిజం ఎట్లాంటిది? డాక్టర్ లేని హాస్పిటల్ లాంటిది. ఎట్లా ఉన్నది హాస్పిటల్? చాలా పెద్దగా ఉంటుంది, మామూలుగా తలతల్లా ఆడుతుంది. మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. లోపలికి వెళ్ళాం, ఏమున్నది? డాక్టర్ గారు లేరు. ఏం చేస్తారు? అవునా? మనం కూడా రక్షణ పొందాం, బాప్తిజం పొందాం, ఏం లేదు. వినబడలేదండి. ఏంటి ప్రయోజనం? ఏ మాత్రం మారకుండా మనం కానీ బాప్తిజం పొందితే ఒక మంచి సేవకుడు ఇలా చెప్పాడు. ఆ గుర్తున్న మాట, పొడిపాపి తడిపాపిగా వచ్చాడు. ఏంటి ప్రయోజనం? అసలు నీళ్ళలోకి పోయింది దేనికి? పాపాన్ని వదిలేయడానికి. కానీ నీళ్ళలోకి పోయి పాపాన్ని అక్కడ విడిచిపెట్టకుండా పాపాలను కూడా తడిపి తీసుకొని వచ్చాడు. మళ్ళా ఏం చేసినట్టు ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరు చెప్పట్లేదా? ఇప్పుడు ఆ బాప్తిజం దేనికి? ఆ జీవితం దేనికి? ఇప్పుడు ఎవరు మోసం చేశారు చెప్పండి నిజంగా? ఒక మాట నేను అడుగుతా, నువ్వు పాస్టర్ గారిని మోసం చేసావా? నువ్వు దేవుడిని మోసం చేసావా? పాస్టర్ గారిని మోసం చేయాలా, దేవుడిని మోసం చేయాలా, ఇంట్లో వాళ్ళని మోసం చేయాలా, బైబిల్ని మోసం చేయాలా? రహస్యం మీరు చెప్పండి. ఏ మాత్రం మారు మనసు లేకుండా బాప్తిజం పొందిన వాళ్ళు వాళ్ళని వాళ్లే మోసం చేసుకున్నారు. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు ఆ వాక్యం నీ హృదయాన్ని గద్దేస్తుంది, నీ హృదయాన్ని సరిచేస్తుంది, ఆలోచన సరిచేస్తుంది, సాక్ష్యం సరిచేస్తుంది. నీ పాత జీవితము నువ్వు విడిచిపెట్టేలాగా చేసేదే దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యమై ఉంది. ఆ వాక్యం నిన్ను వచ్చినప్పుడు, నువ్వు ఒప్పుదలకు వచ్చినప్పుడు, ఆ ఒప్పుదలలోంచి వచ్చేదే మారు మనసు. ఆ మారు మనసును పొంది దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పొందిన మారు మనసు నిమిత్తము దేవుడి పాపాలు క్షమించేవాడిగా ఉన్నావు. అప్పుడు నువ్వు పొందుకునేదే పాప క్షమాపణ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చిన్న మాట చెప్పండి, ఇంతకీ బాప్తిజం ఇచ్చే యోహాను ఎందుకు బాప్తిజాలు ఇస్తున్నాడు? గట్టిగా చెప్పండి. మారు మనసు నిమిత్తము. వినపడలేదు. మారు మనసు నిమిత్తము. ఇంకేముందా తర్వాత? యోహాను పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం ఇవ్వలేదండి. నిజమేనా? దానికి మీకు రుజువు కూడా చూపిస్తా. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం జరుగుద్దాం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం. ఇంకా చెప్తున్నారు, పేజీ సౌండ్ వస్తుంది. పౌలు కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై సంచరించి ఎఫెసుకు తిరిగి వచ్చినప్పుడు కొందరు శిష్యులను చూచి, చాలా జాగ్రత్తగా, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారు అడుగగా, వారు పరిశుద్ధాత్మ సంగతే మేము ఎరగమని. అప్పుడు పౌలు గారు ఏమడిగారు? అప్పుడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందుతారని అడుగగా, అసలు పరిశుద్ధాత్మ సంగతే మీకు తెలియట్లేదు, మీకు బాప్తిజం ఇచ్చినోడు ఎవడు, మీరు ఎక్కడ బాప్తిజం పొందారు అని పౌలు గారు అడిగారు. వీళ్ళే సమాధానం చెప్పారు, యోహాను బాప్తిస్మమును బట్టి మేము పెద్ద పాస్టర్ గారి దగ్గర బాప్తిజం పొందామండి అని చెప్పారు. ఎవరు యోహాను? ఇప్పుడు ఎందుకు పెద్ద పాస్టర్ గారు అయ్యారు? యేసుక్రీస్తుకి బాప్తిజం ఇచ్చింది ఎవరు? యోహాను. ఇప్పుడు వీళ్ళు ఎవరి దగ్గర బాప్తిజం పొందారు? పెద్ద పాస్టర్ గారు. ఎవరు? యోహాను గారు. యోహాను అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుకి బాప్తిజం ఇచ్చిన ఆయన. సరే, ఇప్పుడు పౌలు గారు ఏం మాట్లాడతారు తర్వాత రండి.
ఇప్పుడు యోహాను ఏ బాప్టిజం ఇచ్చాడు? అంతేగాని పాప క్షమాపణ ఇవ్వలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఇంకా మరణించలేదు, ఇంకా రక్తంలో ఉన్న స్వస్థత రక్షణ రాలేదు. కాబట్టి ఆయన ఏం చెప్పాడు? యేసుక్రీస్తు రాబోతా ఉన్నాడు, మీరు మారు మనసు పొందండి అన్న బాప్టిజం ఆయన ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు యోహాను ఏ బాప్టిజం ఇచ్చినట్టు? రైట్. ఒక్క ప్రశ్న అడుగుతాను, నాకు సూటిగా ఉండదొడ్డుగా సమాధానం చెప్పండి. ఏంటంటే ఆ ప్రశ్న, యేసుక్రీస్తు ఏ నామంలో బాప్టిజం పొందారు? త్వరగా చెప్పండి. మీరు సీనియర్ నాకన్నా అందరూ. యేసుక్రీస్తు ఏ నామంలో బాప్టిజం పొందాడు? ఏంటి మా అందరూ చర్చికి వెళ్తారు కదా, బైబిల్ చదువుతారు కదా, త్వరగా చెప్పండి ఆ సమాధానం. యేసుక్రీస్తు ఏ నామంలో బాప్టిజం పొందాడు? నేనేమడిగా నాకు ప్రశ్న సమాధానం చెప్పను. నాకు మిగతా బైబిల్ అని చెప్పొద్దు. నాకు మీ బైబిల్ అని తెలిసి నాకు అర్థమైనది. నా ప్రశ్న ఏంటి? యేసుక్రీస్తు ఏ నామంలో బాప్టిజం పొందాడు చెప్పేరాదు. ఇప్పుడు యోహాను ఏం బాప్టిజం ఇచ్చాడు? నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, నా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు, ఆ వచ్చే ఆయన విశ్వాసం ఉంచండి అని మారు మనసు నిమిత్తం బాప్టిజం ఇచ్చాడు. ఎందుకని? అప్పటికి ఇంకా యేసుక్రీస్తు రాలా, అప్పటికి బాప్టిజాలు బిగించేశాడు. తర్వాత ఈయన చేసిన పరిచయం ఎంతకాలం అంటే, బాప్టిజం ఇచ్చి యోహాను చేసిన పరిచయం కేవలం 6 నెలలే. ఈ 6 నెలల పరిచయంలో యేసుక్రీస్తు వచ్చి బాప్టిజం పొందాడు. పొందినప్పటికి కూడా యేసుక్రీస్తు పరిచయం ప్రారంభించాల. యేసుక్రీస్తు పరిచయం ఎప్పుడు ప్రారంభించారంటే మత్తయి సువార్త 4:12 ఉన్నది. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకి తిరిగి వెళ్లి ప్రకటింప మొదలు పెట్టెను. ఎప్పుడు పరిచయం ప్రారంభించారు యేసుక్రీస్తు? యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకి తిరిగి వెళ్లి ప్రకటింప ఆరంభించను. అంటే యోహాను పరిచయం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు పరిచయం ప్రారంభించున్నాం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే పాత నిబంధనలో మోషే గారు యేసుక్రీస్తు గురించి ఒక ప్రవచనం ప్రవచించాడు. ఏ ప్రవచనం అంటే, ఇదిగో నా వంటి ఒక ప్రవక్త మీలో నుండి వచ్చును. ఎవరిలో నుండి? అక్కడ ఉన్న 12 గోత్రాల్లో నుంచి ఒక ప్రవక్త బయటికి రావాలి. ఇప్పుడు ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడా ప్రవక్త? మోషే ఏమంటున్నాడు? ప్రవక్త అంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి భూమి మీద ఏం చేయాలంటే మోషే పలికిన ప్రవచనం ప్రకారంగా ప్రవక్త పరిచయం చేయాలి. రెండోది, యూదులు సమరయులు ఉన్నారు. యూదులు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? ఎవరు చెప్పట్లేదు, మెస్సయ్య. ఇప్పుడు వాళ్ళకి ఎవరు కావాలి? మెస్సయ్య కావాలి. వీళ్ళకి ఎవరు కావాలి? ప్రవక్త కావాలి. అవునా? ఇప్పుడు ఆయన వచ్చింది ఎవరిలాగా? దేవుని కుమారు లాగా వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ యోహాను ఏమంటున్నాడు? ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మ పౌరవాక్యం నిలిచి ఉంటుందో ఆయనే దేవుడి కుమారుడు. ఇప్పుడు యోహాను వచ్చింది ఏమి కొరకు? దేవుడి కుమారుడు కొరకు. యూదులు ఎదురు చూస్తుంది ఎవరి కొరకు? మెస్సయ్య కొరకు. సమరయులు ఎదురు చూస్తుంది ఎవరి కొరకు? మెస్సయ్య కొరకు. మిగతా వాళ్ళు కైప శాస్త్రులు పరిశీలన చూస్తుంది దేని కొరకు అంటే మోషే చెప్పిన ప్రవక్త రావాలి. ఇప్పుడు ఈయన ప్రవక్త, మెస్సయ్య, దేవుడి కుమారుడా, దేవుడా, సృష్టికర్త? ఎవరైనా చెప్పండి గట్టిగా. అన్ని ఆయననా? కానీ కాలానుగుణంగా ఈయన ఒక్కొక్క పరిచర్య చేసుకుంటూ అన్ని సంపూర్ణం చేయాలి. ఎందుకంటే అపోస్తలుడు పౌలు ఒక మాట అంటున్నాడు, నీ తండ్రి పరిపూర్ణుడు కనుక. ఇప్పుడు ఆయన పరిపూర్ణుడు. ఆయన సగం పరిచర్య పావు పరిచర్య చేసి వెళ్ళిపోటలా. అవునా? ఒకసారి ఒక సేవకుడు మాట్లాడుతున్నాడు, దేవుడు ఈయన స్వస్థపరిచారండి, ఆయన స్టేజ్ మీద ఆయన నడిపిస్తా స్వస్థపరిచిన ఆయన. ఆ స్వస్థపరిచే కుట్టుకుని ఎవరు నడుస్తున్నాడు, దేవుడు స్వస్థపరిచారు అంటున్నాడు. నేనంటే స్వస్థపరచలేదంట. ఎందుకు చెప్పాలి? ఎవరన్నా దేవుడు సగం సగం పావు స్వస్థపరచుడు. అవునా? ఆయన స్వస్థపరిస్తే ఒకసారి బెతెస్దా కొలను దగ్గర 38 సంవత్సరాల నుంచి కాళ్ళు చచ్చుబడిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు పరిపెత్తుకొని లేచి నడువు అంటే వాడు కుట్టుకుని నడవలా, పరుపు మీదెత్తుకొని పరిగెత్తి పారిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఎంత శక్తివంతుడో
ఈ రోజు ఈ రాత్రి తణుకులో ఈ కుడికిలో ఆయన అంతే శక్తివంతుడు. నిజమైన మాట. మరి అదే నిజమైతే ఆయన సగం సగం స్వస్థపరిచే దేవుడు కాదు, ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. ఆయన సగము లేఖ నెరవేర్చే దేవుడు కాదు, ఆయన పరిపూర్ణంగా వాక్యము నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ప్రతి కాలంలో ఒకే విధంగా ఉండే దేవుడై ఉన్నాడు. ఆయన రావడానికన్నా ముందు ఒక సూచన ఇస్తాడు, ఆయన వచ్చాక ఆ సూచన నెరవేరుస్తాడు. ఆ సూచన అందరికీ కాదు, పిలవబడిన వాళ్ళకి మాత్రమే, దానిలో ఏర్పరచబడిన వాళ్ళకి మాత్రమే. ఆ సూచన గుర్తించగలిగిన వాళ్ళు దేవుడు యొక్క ఆత్మ కలిగిన వాళ్ళు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. యోహానికి ఇవ్వబడిన సూచన ఏంటి? ఆకాశం తెరవబడి పావురం వచ్చి, పరిశుద్ధాత్మ పావురం ఆకారంలో వచ్చి ఎవరి మీద అయితే నిల్చుంటుందో ఆయనే దేవుడి కుమారుడు. ఇప్పుడు యోహాను పరిచర్య అంటే ఎవరంటే ఆ దేవుడి కుమారుని గుర్తించడం ఆయన పరిచర్య. హల్లెలూయా. రైట్. ఇప్పుడు మన పరిచర్య ఏంటి? చెప్పట్లేదు ఎవరు? గట్టిగా చెప్పమ్మా. నువ్వు దేనికోసం సిద్ధపడుతున్నావు? ఇప్పుడు నా పరిచర్య ఏంటి? సిద్ధపాటు నా పరిచర్య. ఎత్తపట్టం ఆయన చేతిలో ఉన్నది, సిద్ధపట్టం నీ చేతిలో ఉన్నది. ఇప్పుడు నేనేం చేయాలంటే నా దగ్గరికి ఏ వాక్యం వచ్చిందో ఆ వచ్చిన వాక్యాన్ని వచ్చినట్టుగా చేసుకోవాలి. కోపడం నాకు ఇలా పోలిస్తాను దయచేసి. ఎవరు కొద్దిమందికి మంచి ఆకలి మీద పెళ్లి భోజనానికి వెళ్తూ ఉంటారు. నేను చూసా కొద్దిమందిని, హాస్యగాల్లో కూడా మంచి ఆకలి పురుషులు ఉంటారు. వాళ్ళు యుద్ధానికి వచ్చినట్టు కూర్చుంటారు భోజనానికి కూడా. ఇది పక్కన పేటలో లడ్డు పెట్టి ఇక్కడ లడ్డు పెట్టి ఇక్కడ లడ్డు పెట్టగానే అక్కడ లడ్డు కనబడదు. ఏమైంది? ఒక్కోసారి వడ్డించిన వాళ్ళు అనుకుంటా మేము పట్టలేదని భాస్కర్ మళ్ళీ వచ్చి పెడతా ఉంటాం. ఏం జరిగింది? వినపడి నాకు గట్టిగా చెప్పండి. వాళ్ళ దగ్గర రాగానే ప్లేట్లో పడి పెడగానే తినేశారు. నాకు నిజంగా చాలా సంతోషమైంది. తప్పు చేయట్లా, తక్కువ అంటలేదు వాళ్ళని. అలాగే ఒక విశ్వాసి కూడా మీ దగ్గరికి వాక్యం వచ్చి మీ ఒళ్ళో పడగానే ఎమ్మట తినేసి అంత బాగుంది. తింటామంటే చేసేయటం వాక్యం లాగా అంత బాగుండదండి. చూడండి, ఒకవేళ యేసుక్రీస్తు మన ఈ రాత్రి పాపాలు వదిలేయమంటే, మన ప్లేట్లో పాపాలు వదిలేయమని ఒకరు పెట్టారనుకోండి, ఏం చేద్దాం? ఎమ్మడం తీసేసుకుని తినేటే ప్రభా వదిలేసాను ప్రభా, అది ఎంత బాగుంటుంది. దేవునికి సంతోషం కాదా? హల్లెలూయా. దేవుడు వచ్చిందే మన పాపాలు తీసేయటానికి, దేవుడు వచ్చిందే మనకి మారు మనసు ఇవ్వటానికి, దేవుడు వచ్చిందే మనని ఆయన మార్గంలో నడిపించడానికి, దేవుడు వచ్చిందే మనకి శక్తిని ఇవ్వటానికి, దేవుడు వచ్చిందే మనకి బలం ఇవ్వటానికి, దేవుడు వాక్యం రాయించిందే మనం ఆయన దగ్గరికి రావటానికి, మార్గాన్ని కలవటానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు చిన్న మాట, యోహాను యేసుక్రీస్తుకి బాప్తిజం ఇస్తున్నప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు? బైబిల్ చదివాం మనం. ప్రజలందరూ కూడి వచ్చుచుండగా యేసు కూడా వచ్చాను. ప్రజలందరితో పాటు ఆయన కూడా ఒకలాగా వచ్చాడు. వచ్చి బాప్తిజం పొందినప్పుడు ఆకాశం తెరవబడినది, పరిశుద్ధాత్మ పావురం ఆకారం వచ్చింది, పైనుంచి ఒక స్వరం వినబడింది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఏమని? చాలా మంచిది, చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ స్వరం ఎంతమంది ఉన్నారు? ఒక్క యోహానే. రైట్. ఈ పవర్ ఎంతమంది చూశారు? ఇదేంటిది? ఇదేంటిది? బైబిల్ లేదు కదా? ప్రజలందరూ ఉన్నారు, యోహాను అక్కడే ఉన్నాడు. ప్రజలందరూ ఉన్నారు, యోహాను అక్కడే చూశాడు. మీకు ఇంకో రోజు చూపిస్తా, నిజమా కదంటాను బైబిల్లోనే. ఒకసారి అపోస్తలుడు పౌలు దమస్కు మార్గం వెళ్తున్నాడు. ఇంకొక 5 కిలోమీటర్ల దమస్కు ఉన్నది. ఆ దమస్కు మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు గొప్ప వెలుగు వచ్చి పౌలుని కొడితే కింద పడ్డాడు. అప్పటికి ఆయన పేరు ఇంకా సౌలే. కింద పడగానే ఆయనతో ఒక స్వరం మాట్లాడుతుంది. సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావు? సౌలా అంటాడు, ప్రభువా ఇంతకీ నీవెవరివి? నీ హింసిస్తున్న యేసుని నేనే. అయిపోయిందా? పక్కన వాళ్ళందరూ పౌలుని చూస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఈ సూచన ఎవరికి? బైబిల్ చదివారా? వాళ్ళ స్వరం విన్నారు కానీ వెలుగును చూడలేదు. ఇదేంటిది? అంటే దేవుడు గుంపులోకి వచ్చినా ఎవరికి బయలుపరుచుకోవాలో వాళ్ళు ఒక్కళ్ళకే కావాలని బయలుపరుచుకోగలరు దేవుడు.
దేవుని నామానికి మహిమ. ఇప్పుడు దేవుడు యోహానికి ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచన కేవలం యోహానికి మాత్రమే ఉన్నది. ఇక్కడ సౌలుకు ఒక సూచన ఇచ్చున్నాడు. ఈ సూచన ఎవరికి? సౌలుకి మాత్రమే. దేవుని నామానికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇంకో మాట చెప్పని. బైబిల్ ఇంకో మాట ఉంది, నమ్మి పొందినవాడు రక్షించబడను. రైట్. దాని తర్వాత మాట ఏంటి చెప్పండి? అంటే ఎవరు? నాకు అర్థమేంటో చెప్పండి. నేను అంత తెలివైన వాడిని కాదు, కొంచెం తెలివి తక్కువ. నాకు అర్థమయ్యేలా చెప్పండి. నమ్మి బాప్తిజం పొందిన రక్షించబడును. నమ్మని వాడు ఏం నమ్మనోడు? నేను చెప్పరా? కొద్ది కోపం వస్తుందేమో, నాకు అర్థమయ్యే భాష చెప్తాను నేను. పర్వాలేదా? వాక్యం విని నువ్వు బాప్తిజం పొందకపోతే అప్పుడు శిక్షించబడతావు. అంతేనా అర్థం? నమ్మి బాప్తిజం పొందినవాడు ఏం నమ్మి? వాక్యం విని దాన్ని నమ్మి. వాక్యం విని దాన్ని నమ్మకపోతే, నువ్వు బాప్తిజం పొందకపోతే శిక్షించబడతావు. కాబట్టి ఇప్పుడు బాప్తిజం దేనికి? ప్రైజ్ ది లార్డ్. రక్షణ అంటే ఏంటి? శిక్ష లేకుండా పోవడం. యేసుక్రీస్తునందు ఉన్న వారికి, యేసుక్రీస్తున్నప్పుడు ఎలాగుంటావు చెప్పు నాకు. నాకు తెలిసి అపోస్తలుడు పౌలు ఒక మార్గం చెప్పాడు. ఏంటి ఆ మార్గం అంటే, మనమందరము ఒక్కటే శరీరములోకి బాప్తిజం పొందితిమి. ఎవరిదా శరీరము? మనమందరము ఒక్కటే ఆత్మలో పానం చేసేది. ఎవరిదా ఆత్మ? ఇప్పుడు ఆ శరీరంలో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని, ఆ శరీరానికి ఒక నామం ఉన్నదని, ఆ నామము రక్తము గార్చిందని, ఆ రక్తంలో రక్షణ ఉన్నదని, ఆ నామములో స్వస్థ ఉన్నదని ఎవరైతే నమ్మి ఉన్నారో, ఎవరైతే నమ్మి బాప్తిజం పొంది ఉన్నారో వారికి ఉన్న శిక్ష దేవుడు తీసేశాడు. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. గట్టిగా చదవాలి మీరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుకే తీర్పు తీర్చబడింది. ఆ తీర్పు ఇదే. చాలా. ఏదా తీర్పు? ఇప్పుడు మీ దగ్గర బైబిల్ ఉందా? ఒకసారి బైబిల్ పైకి ఎత్తగలరా? నాకు అనిపించేలా బైబిల్ ఉంటే, లేకపోతే అదే తీర్పు మీ చేతిలో ఉంది. మీ చేతిలో ఉన్నదే తీర్పు. ఇప్పుడు ఏంటి ఆ తీర్పు? వాక్యము. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ రాయించిన మాట జాగ్రత్త మీరు గమనించండి. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపిన వాడు దేవుని అద్వితీయ కుమార్ నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. ఆ తీర్పు ఇదే. రైట్. పోలీస్ స్టేషన్ నుంచి కేసు కోర్టుకు వచ్చింది. కోర్టుకు వచ్చిన తర్వాత కోర్టులో వాదోపవాదాలు మొత్తం అయిపోయిన తర్వాత జడ్జి గారు మొత్తం అంతా విని లాస్ట్లో ఆయన ఏం చేశారంటే ఒక తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చేసిన తర్వాత ఆ తీర్పు కాపీని ఆ జడ్జి గారు ఎవరికి ఇస్తారు? దొంగకి ఇస్తాడా? తీర్పు నుంచి వెళ్ళిపోయిన వాడికి ఇస్తాడా? ఎవరికి ఇస్తాడు చెప్పండి? పోలీసులకి ఇస్తారు. ఎందుకంటే కేసు పెట్టింది ఎవరు? పోలీసులు. తీసుకొచ్చి కోర్టులో పెట్టింది ఎవరు? పోలీసులు. వాదించింది ఎవరు? లాయర్లు. తీర్పు తెచ్చింది ఎవరు? జడ్జి. ఇప్పుడు ఈ కాపీ ఎవరికి ఇవ్వాలి? పోలీసులకి ఇవ్వాలి. పోలీసులు ఆ కాపీ తీసుకొని చదువుతారు. ఆ కాపీలో ఎవరిని విడుదల చేయాలో, ఎవరిని జైల్లో వేయాలో తీర్పు కాపీ వాళ్ళ దగ్గర ఉన్నది. అవునా? ఇప్పుడు ఈ తీర్పు కాపీ ఏదైతే ఉన్నదో దాని ప్రకారమే పోలీసులు చేయాలా? అవునా? ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ బైబిల్ ఏంటంటే తీర్పు కాపీ. అక్కడ ఏం రాయబడి ఉంది? అద్వితీయ కుమార్ నామమందు వారు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకు మునిపే. ఎప్పుడు తీర్పు తెచ్చబడింది?
అంటే ఈ రోజు కాదు, నిన్న కాదు, పోయిన ఈస్టర్ కాదు, అంతకుముందు క్రిస్మస్ కాదు. ఎప్పుడు తెచ్చబడింది? జగత్ పునాది కన్నా ముందే తీర్పు అయిపోయింది. జగత్ పునాది కన్నా ముందుగానే దేవుళ్ళు ఎవరు ఉండాలో అది కూడా లెక్క అయిపోయినది. తీర్పు తెచ్చబడే వాళ్ళు లెక్క అయిపోయినది. కాబట్టి ఈ రోజు మనం పోరాడినా కొద్దిమంది రారు, కొద్దిమంది పోరాడకపోయినా వచ్చేస్తారు. ఎందుకంటే దేవుడు ఒక చిత్తమై ఉన్నది. అవునా? కానీ మనం ఏం చేయాలా? ప్రతి ఒక్కరి దగ్గర ప్రయత్నించాలా. దానికి యేసుక్రీస్తు మత్తయి సువార్త 19వ అధ్యాయం చివరిలో ఒక మాట చెప్పి 28 చివరిలో ఒక మాట చెప్పున్నాడు. ఏంటంటే భూదిగంతముల వరకు వెళ్ళి మీరు ప్రకటించండి. ఎందుకు ప్రకటించాలి? సాక్ష్యం కావాలి దేవుడికి. ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ వాక్యం వెళ్ళింది అన్న సాక్ష్యం కావాలి. అప్పుడే దేవుడు తీర్పు తెచ్చగలడు. ఏమేనా? దేవుడు తీర్పు తెచ్చాలంటే ముందు ఆయన దేవుడని నాకు తెలియాలి. ఈరోజు ఎవడో యూట్యూబ్లో నేను చెప్పిన మెసేజ్ ఒకటి పెడితే యేసుక్రీస్తు 3 రాకళ్ళని ఎవరి మనసు గాయమైనట్టున్నది. ఎవడో మెసేజ్ పెట్టాడు యేసుక్రీస్తు దేవుడు కాదు అని. ఇప్పుడు నేను తీర్పు తెచ్చాలా సహోదరుడికి? ఎవరు ఇచ్చారు? ఆల్రెడీ తీర్చబడి ఉన్నాడు కాబట్టి ఆ మాట పలుకున్నాడు. ఇప్పుడు నేను పలకాల్సిన పనే ఉండదు. ఇంకా ఇప్పుడు ఆ సహోదరుడు నాకు కోపం ఉన్నదా? ద్వేషం ఉన్నదా? పగ ఉన్నదా? ఆ జన్మ కశ్యం ఉన్నదా? ఏమీ లేదు. కారణం ఏంటి? ఇప్పుడు మనం అతని గురించి ఏం చేయగలమంటే ఒక్క పని మాత్రం చేయగలం, ప్రార్థించగలం. ఇది ఈరోజు మనం చేయాల్సిన పని. దేవుడు ఎన్నికలో ఉన్నవాడు ఆయన వాక్యం ముందుకు తీసుకురాగా దాన్ని గ్రహించగలగాలి. ఈరోజు బైబిల్ని నమ్మేవాళ్ళు, బైబిల్ను బోధించే అనేక మంది కూడా యేసుక్రీస్తు దేవుడు కాదని ప్రకటించే హీన స్థితికి వెళ్ళిపోయారు. తెలియట్లేదు మనకి? చాలా చోట్ల ఏమంటారు ఆయన దేవుడు కాదండి, దేవుడు కుమారుడు అండి. ఇదేంటిది? ఓ మాట మాట్లాడుకుందాం. మరియమ్మ గర్భవతి ఎలాగైనది? గట్టిగా చెప్పండి. సరే మాట్లాడు. పరిశుద్ధాత్మలు ఎన్ని ఉన్నాయి? మరి ఆ ఒక్కటి మరియమ్మ గర్భంలోకి వచ్చింది. మరి ఆ ఒక్కటే బయటకు వచ్చింది. ఆయనే యేసుగా ఉన్నాడు, ఆయన ఇమ్మానుయేలుగా ఉన్నాడు, ఆయన క్రీస్తుగా ఉన్నాడు, ఆయన అభిషిక్తుడిగా ఉన్నాడు, ఆయనే శిలువ మీదకి వెళ్ళాడు, ఆయనే కొట్టబడ్డాడు, ఆయనే సమాధి దగ్గర ఆయనే బయటకు వచ్చాడు, ఆయనే మనకి పరిశుద్ధాత్మ విడిచిపెట్టిపోయాడు. ఇప్పుడు మరియలోకి వచ్చిన పరిశుద్ధాత్మే ఈ రోజు మన మధ్య దేవుడిగా ఉన్నాడు. నిజమేనా? మరి ఇప్పుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? అవునా? ఆయన చెప్పలేదా? మత్తయి యోహాను సువార్త 14వ అధ్యాయం స్పష్టంగా చెప్పలేదా? తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఇప్పుడు తండ్రి పేరు యేసుక్రీస్తు అయితే, కుమారుడి పేరు యేసుక్రీస్తు అయితే, మరి పరిశుద్ధాత్మ పేరేంటి? తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే నా నామములో పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆయన ఇప్పుడు పరిశుద్ధాత్మ పేరేంటి? గట్టిగా చెప్పండి. నిజమేనా మాట? మరి ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు నమ్మట్లేదంటే తండ్రిని నమ్మలేదు, యేసుక్రీస్తు నమ్మలా, పరిశుద్ధాత్మ నమ్మలా. నువ్వు విశ్వాసం ఎలాగయ్యావు? అంతేనా? ఒకరోజు ఫిలిప్ కూడా ఒక మాట అడిగాడు, ప్రభువా నువ్వు మాట్లాడితే పరలోకం చూస్తున్నావు, తల పైకెత్తుతున్నావు, పరలోకం ముందు మా తండ్రి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఒక్కసారి మాకు కూడా తండ్రిని పరిచయం చేస్తావా? అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, ఫిలిప్ ఇంతకాలం నాతో పాటు ఉన్నావే, నువ్వు నన్ను ఎరుగువా? నా యందు తండ్రి తండ్రి యందు నేను ఏకమై ఉన్నావని నీ వెరుగువా? ఇంతకాలం నా పక్కనే ఉన్నావు, నాతో పాటు పరిచయం చేసావు, కానీ నేను ఎవరో నీకు తెలియదా అంటున్నాడు. ఆ తర్వాత ఇంకో మాట కూడా మాట్లాడున్నాడు. ఈ మాటలు నా అంత నేను మాట్లాడలేదు కానీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. శరీరమేమో యేసుక్రీస్తు, మాట్లాడేదేమో తండ్రి. యేసుక్రీస్తు బాప్తిజం పొంది నీళ్ళలోంచి బయటకు వచ్చిన పైన స్వరమేమన్నది? ఈయన యందు నేను ఆనందిస్తున్నా. ఈయన యందు ఆనందించడం అంటే అక్కడ రమేష్ ఉన్నాడు, నేను రమేష్ యందు ఆనందిస్తానని చెప్పలా. ఈయన యందు ఆనందించడం అంటే ఆయనలో ఉండి నేను ఆనందిస్తున్నాను అర్థం. ఏమా? ఇప్పుడు తండ్రిగా ఉన్న ఆయన ఏమంటున్నాడు? నా కుమారుని లోపల నేను ఉన్నాను అంటున్నాడు. ఇంకో మాట మాట్లాడదాం. వాక్యాలు ఎన్ని ఉన్నాయి? ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుడు ఉండను, వాక్యమే దేవుడై ఉండను, ఆ వాక్యమే జాగ్రత్త చెప్పండి, ఆ వాక్యమే శరీరధారి అయి. అది ఇప్పుడు శరీరంలోకి వచ్చింది ఎవరు? ఏ వాక్యము? ఆది యందు వాక్యం ఏమై ఉన్నది? ఇప్పుడు శరీరంలోకి వచ్చింది ఎవరు? మరి దేవుడు కాదంటారు. నాకు అర్థం కాదు. నిజమండి చెప్తున్నది.
ఇప్పుడు దేవుడు వాక్యమై ఉన్నాడు. ఏమా ఈరోజు నీవు కూడా వాక్యము కలిగి ఉంటే నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగి ఉన్న గాక. కొంచెం ముందుగా కొద్ది మాటలు మీకు చెప్పాలనుకుంటున్నా నేను. అంతమంది మధ్యలో యోహాను నిలబడి బాప్తిజం ఇచ్చినప్పుడు అంతమంది కనబడకుండా దేవుడు యోహానికి మాత్రం ఎందుకు చూపించినట్టు ఇంత మాట్లాడుకున్నాం. దేవుడు ఎన్నుకోబడిన ప్రజలకు, ఇంకా కొంచెం లోతుగా మాట్లాడితే ఏర్పాటు చేయబడిన ప్రజలకు దేవుడు ఆయన సూచన బయలుపరుచుకుంటాడు. ఇది అందరి మధ్యలో ఉన్న అందరికి అర్థం కాదు. అవునా? అక్కడే ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు పరిచయం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు పరిచయంలో యోధా ఉన్నాడా లేడా? మరి యోధాకి ఎందుకు అర్థం కాలా? ఒకరోజు యేసుక్రీస్తు ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం పేరు ప్రత్యక్షత. ఎలాగంటారా? ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నా శరీరం తినండి, నా రక్తం తాగండి అన్నాడు. 70 మంది లేచి వెళ్ళిపోయారు. ఆ 70 మంది ఏమన్నారు? మమ్మల్ని చూసి నరమాంస భక్షలు అనుకుంటున్నాడు ఆయన. ఆయన తింటే వేడి, ఆ రక్తం తాగితే మమ్మల్ని చూసి ఏమనుకుంటున్నాడు ఈయన అని వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఎవరు? ఆయన చుట్టూ అపోస్తలు మిగిలారు. ఈయన అన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు వెళ్ళిపోరాదా అన్నాడు. పేతురు ఒక అడుగు ముందుకేసి, ప్రభువా మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? నిత్య జీవం గల మాటలు నీ యందు ఉన్నాయి కదా, మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు అంటే ఇప్పుడు అపోస్తలు దేని కొరకు ఆగారు? వెళ్ళిపోయారు. దేనికోసం వెళ్ళిపోయారు? బైబిల్ అవ్వండి, తిండి కోసం వాడు వెళ్ళిపోయింది. భోజనం అనుకున్నారు వాళ్ళు. ఇదేంటిది ఇంతకాలం ఇంత పాటు మంచి భోజనం దొరికింది, ఇప్పుడు ఇంకేమి లేదు కూడా మమ్మల్ని నన్ను తినమంటాడు అడిగిన వెళ్ళిపోయారు. కానీ యేసుక్రీస్తు ఏం తినమన్నాడు? క్రీస్తు అంటే ఎవరు? వాక్యము. ఇప్పుడు ఆయన ఏం తినమన్నాడు? వాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు ఆ ప్రసంగం పేరేంటి? ప్రత్యక్షత కదా ఇప్పుడు ఆ ప్రసంగం. ఇప్పుడు మీ ముందు పెట్టి బైబిల్ తినమంటే ఏమంటారు? ఏం భాష గారు ఏమనుకుంటారు? మాకు పుస్తకాలు తినేవాళ్ళకి కనిపిస్తున్నావా? అలాగన్నారంటే ఆ 70 మందిలో మీరు ఒకళ్ళని. కానీ ఈ రోజు మనం ఏమై ఉన్నామంటే వాక్యం తింటామంటే, పుస్తకం తింటామంటే వాక్యం తింటామంటే. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉన్నది. యోహానికి దేవుడు ఒక మాట చెప్తాడు. దేవుడు ఒక దూత ఒక మాట చెప్తాడు. ఇదిగో ఆ దూత చేతిలో ఉన్న చిన్న పుస్తకం తీసుకొని తినేసేయి. తినేటప్పుడు నీ కడుపు గది చేదుగా ఉంటుంది, తిన్నాక తినేటప్పుడు తీయగా ఉంటుంది, తేనె వల్ల మధురంగా ఉంటుంది, తిన్నాక చేదుగా ఉంటుంది. నిజమేనా? ఇప్పుడు యోహాన్ ఏం చేయాలా? ఏం పుస్తకం అది? ఏంటా చిన్న పుస్తకం? 7 ముద్రల గ్రంథం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో ఆ పుస్తకమే ముద్ర వేయబడిన గ్రంథం. దేవుడి కుడి చేతిలో ఉన్న పుస్తకం, ఆ పుస్తకమే విప్పబడింది. ఆ విప్పబడిన చిన్న పుస్తకం ఉంటుంది బైబిల్లో 10వ అధ్యాయంలో. ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకం తీసుకుని తిను. ఆ మర్మాలన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ పుస్తకం ఎవరు తినాలి? యోహాన్ తినాలి. యోహాన్ తిన్న తర్వాత యోహాన్ ఏం చేయమంటున్నాడు? ప్రకటించాలి. ఇదేంటిది? పుస్తకం తింటమేంటి, ప్రకటించడం ఏంటి? ఏం ప్రకటించాలి? నువ్వు విన్నవి, నువ్వు తిన్నవి నువ్వు మళ్ళా ప్రవచింప అగత్యము. రాజులకి, భాషలు మాట్లాడు వారికి, దేశాల వాళ్ళకి నువ్వు పోయి ప్రకటించాలి. ఇది నీ పని యోహాను. ఇప్పుడు ఆ యోహాను ఎవరంటే దేవుని యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్కరు. ఇప్పుడు మన వాక్యం నాకేం చేయాలా? నేను చెప్తాను. ఆగండి, మీరు ఆ మాట అంటారు కానీ నిజానికి ఏం చేస్తాను నేను చెప్తాను. చర్చ అయిపోగానే ఆదివారం ఏమంటే ఏం చేస్తాం మనం? అమ్మయ్య అయిపోయింది, వాక్యం ఇంటికొచ్చాం. ఈరోజు పాస్టర్ గారు బాగా చెప్తారు, చాలా లోతుగా చెప్పారు వాక్యం. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆయన భోజనం చేసి ఏం చేస్తాం? పడుకుంటాం. ఆ స్థితికి వాక్యం వచ్చింది దేనికి? పుస్తకం ఇదేనికి వచ్చింది దేనికి? నువ్వు తిన్నాకేం చేయాలా? కానీ మనం ఏం చేస్తున్నాం? గట్టిగా చెప్పండి. తినేసి ఒక కాంప్లిమెంట్ అట పడేస్తాం మాస్టర్ గారికి.
ఏంటో కంప్లైంట్ భలే చెప్తారు భాస్కర్ గారు, మీరు బాగా లోతుగా చెప్తారు భాస్కర్. గొప్ప మెసేజ్ అండి, మామూలుగా లేదు అసలు. ఏంటంటే నాకు రక్తము మామూలుగా లేదు, ఆవేశం వచ్చేసింది భాస్కర్ గారు, నా మీద దేవుడు ఒక ఆత్మ కూడా వచ్చేసింది భాస్కర్ గారు, నేను కదిలిపోయాను భాస్కర్, మామూలుగా లేదు భాస్కర్ గారు. ఆయన ఇంటికి వెళ్ళా కూడా ప్రార్థన చేశాను, మీరు బాగా వాక్యం చెప్పాలని. ఇంకా కోపడరు కదా, మీ మెప్పు నాకు వద్దు, మీ మెప్పు నాకు వద్దే వద్దు. నన్ను ఆయనకి అక్కడికి వెళ్ళాక భుజమే చేసి బలానా మంచిదాస్తాడు చాలు నాకు. ఇంకా నా కోరిక అది అక్కడికి పోవాలని. ఇప్పుడు వాక్యం విన్నా మీ పరిస్థితి ఏంటి? ఇది చెప్పండి నాకు. ఎవరికి ప్రకటించాలా? రైట్. కోపం రాదుగా. మన ఇళ్లలో కుడి పక్కన ఉన్న వాళ్ళకి ఎడం పక్కన ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడైనా వాక్యం చెప్పామా? చెప్పట్లా నాకు చెప్పామా? మన ఇంటి ముందున్న వాళ్ళకి అనుకున్న వాళ్ళకి ఎప్పుడైనా వాక్యం చెప్పామా? నడిపించాము దేవుడి దగ్గరికి. రాట్లు ఎక్కడ సమాధానం చూడండి. అదే డాక్టర్ డబ్బులు మీకు కావాలని అడగండి, పొదుపులో ఈ నెల ఎవరికి కావాలని అడగండి. 20 మంది నెలకొన్న ముందు వచ్చి నుంచుంటాం. అందరికన్నా గట్టి స్వరం మనకి బయటకు వస్తుంది. చర్చిలో ప్రార్థన చేయమంటే స్వరం రాదు, అవునా? పరిచయం చేయమంటే సమయం దొరకదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే దేవుడు కావాలా, పరలోకం కావాలా? ఇంకేది వద్దు, మధ్యలో కూడా ఏమొద్దు, డైరెక్ట్గా అక్కడే కావాలి. ఎక్కడ కావాలి? కుర్చీ వీలైతే ఆయన పక్కనే కావాలి. ఏమన్నా కొద్దిగా కాంప్రమైజ్ అవుతామని దాంట్లో నేనేది అవ్వనండి, నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నేనేది అవ్వను, మీరు కూడా అవ్వద్దు. అయితే దానికి తగ్గట్టుగా పని కూడా చేయాలి కదా, అవునా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇంకో చిన్న మాట చెప్పను, ఇది మనకి అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనలో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి, కొన్ని ఆచారాలు కూడా ఉన్నాయి. ఒకసారి చూద్దాం, దేవుడి చిత్తం అయితే సూచనతో మాట్లాడదాం, ఏదైనా మనకొద్దు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయన దగ్గరికి జ్ఞానులు వచ్చారు. ఎంతమంది? ఎక్కడి నుంచి? తూర్పు దేశానికి యేసుక్రీస్తు ఉన్న చోటకి దూరం ఎంత? వాడు ఎంతకాలం నడిచారు? ఎన్ని సంవత్సరాలు? 2.5 సంవత్సరాలు నడిచారు. వయసులో ఇప్పుడు నక్షత్రం ఎంతకాలం ఉంది? యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఆ ఊరిలోకి వచ్చి మరియమ్మ ఇంటి ముందుకు వచ్చేదాకా నక్షత్రం అలాగే ఉండదు. కోపం రాదుగా ఇప్పుడు? కోపం తెచ్చుకోమాకండి ఎవరు నా మీద, తెచ్చుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. వాక్యం మాట్లాడుకుందాం. మనం మన ఇళ్ల ముందు కూడా స్టార్లు పెడతా ఉంటాం అప్పుడప్పుడు, మనం సంవత్సరానికి ఒకసారి పెడతాం, అవునా? ఎంతకాలం పెడతాం? అదే ఎంతకాలం పెడతాం అంటున్నాం? ఓ నెల రోజులు పెడతాం. ఎందుకు పెట్టినట్టు, ఎందుకు తీసేసినట్టు? ఆ నక్షత్రం పెట్టింది దేనికి? జ్ఞానులు యేసుక్రీస్తు దగ్గర రావడానికి. రైట్. మనం ఎందుకు పెట్టాం? మా బాస్ గారు పెట్టమన్నారు, వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు, నేను కూడా పెట్టాను. ఎందుకు పెట్టారంటారా? నేను తెలీదు, అవునా? సరే రైట్. ఇంకోటి మాట్లాడుకుందాం. పోనీ దానిలో భక్తి ఉన్నదా? ఆ స్టార్లో లేనే లేదు. గుంటూరులో పెద్ద పెద్ద పాస్టర్ గారు పెద్ద పెద్ద చర్చిలో రోడ్డుకి అడ్డంగా పెద్దగా పైన పెడతా ఉంటారు. ఏముంటుంది దాని మీద? క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి, ఉగాది శుభాకాంక్షలు రాస్తారు. పెద్ద స్టారు. ఏమున్నది అక్కడ? క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి, ఉగాది, దీపావళి, రంజాన్ మొత్తం రాయండి. ఇప్పుడు దేనికి పెట్టేది? ఇప్పుడు అది చూసిన వాళ్ళు ఏమనుకోవాలి? వాళ్ళు ఎవరు అసలు పెట్టిన వాళ్ళు? ఇప్పుడు చెప్పనా? క్రైస్తవుడే కాదు. ఎందుకంటే క్రైస్తవుడు బొమ్మలు తయారు చేయడు, అవునా? పాత నిబంధన 20 అని చెప్తా ఉన్నాడు. ఓ మాట చెప్పలేదా? ఆకాశం ముందు ఉన్న వాటినే గాని, 6 రూపాయలే గాని, భూమి మీద ఉన్న రూపాయలే గాని, నీటిలో ఉన్న రూపాయలే గాని, ఏ రూపాయలు మీరు చేయకూడదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఒకవేళ మరియం బొమ్మ కనిపిస్తే, యేసుక్రీస్తు బొమ్మ కనిపిస్తే, శిలువ బొమ్మ కనిపిస్తే, నక్షత్రం కనిపిస్తే, క్రిస్మస్ చెట్టు కనిపిస్తే, నాకు దానికే సంబంధం లేదు. నువ్వు క్రైస్తవుడు అయితే సంబంధం లేదు. నువ్వు క్రైస్తవుడు కాకపోతే ప్రజలను నువ్వు మొక్కుకుంటావు. నువ్వు రాయికి మొక్కుతావు, చెట్టుకు మొక్కుతావు, మొక్కకు మొక్కుతావు, పువ్వుకు మొక్కుతావు, సూర్యుడికి మొక్కుతావు, చంద్రుడికి మొక్కుతావు. క్రైస్తవుడు వాక్యానికి తప్ప దేనికి మొక్కుతావు.
హల్లెలూయా. నువ్వెవరో తెలియజేయడానికి నీ ముందు ఈ భ్రమలో తొలిపే ఆత్మలని తిరుగుతా ఉంటాయి. వాటన్నిటి మధ్యలో నీవెవరో నిరంతరము నువ్వు నిరూపించుకుంటానే ఉండాలి. నీవు వాక్యం అయి ఉన్నావు. మత్తయి సువార్త 24:24 ఒక మాట చెప్తుంది, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చే ఆత్మ ఈ కాలంలోనే ఉంటుంది. ఆ ఆత్మ ఏం చేస్తంటే, ఇదిగో ఇదే క్రైస్తవము, ఇదిగో ఈయన దేవుడు, ఆయనే దేవుడు. ఎవడు దేవుడు కాడు, యేసుక్రీస్తు ఒకడే దేవుడు. మనుషుడు దేవుడుగానే కాదు. హల్లెలూయా. పాపరాధకు ఇంకో మాట చెప్తాను. కొన్నిసార్లు పెళ్ళి అయినప్పుడు, పుట్టినరోజు అయినప్పుడు ఎమ్మటే పాస్ గారి కాళ్ళకి దండాలు పెడతా ఉంటాం. వేస్తాను అవునా? యేసుక్రీస్తుని లూసిఫర్ ఎత్తని కొండ మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఏమడిగాడు? నా కాళ్ళకి మొక్కు, ఈ భూమి అంతా నీకు ఇస్తానన్నా. ఇప్పుడు కాళ్ళకి మొక్కమనేది ఎవరు? సరే, ఇప్పుడు మన కాళ్ళకి మనం మొక్కించుకుంటే మనం ఎవరు? నువ్వు ఎవరికి మొక్కాలి? వంగన ప్రతి మోకాలు ప్రభు యేసుక్రీస్తు నామములో మాత్రమే వంగాలి, ఇంకెక్కడ వంగకూడదు. ఏ మనిషి ముందు నువ్వు మోకాలు వస్తానికి లేదు. ఏ వ్యక్తిని నువ్వు ప్రసన్నం చేసుకోవటం కొరకు నీ మోకాలు అణిచాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. మన మనుషులుగా మొక్కద్దు. పరలోక రాజ్యంలో ప్రకటన గ్రంథం 17 అనుకుంటే ఒక మాట ఉండదు. ఈ యోహాను పైకి వెళ్ళిన తర్వాత అక్కడ దూతకి అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆయన కాళ్ళకి మొక్కబోతామంటే ఆ దూత ఏమంటున్నాడు? నేను నీ మంచి వాడిని, నీ సహదాసుడి, నాకెందుకు మొక్కుదాం, మన ఇద్దరం కలిసి ఆయన మొక్కుదాం పద అన్నాడు. ఏమా? మరి అదే నిజమైతే పరలోకంలో కూడా మనిషికి మొక్కడానికి లేదు, పరలోకంలో కూడా దూతలను మొక్కడానికి లేదు, పరలోకంలో కూడా పెద్దలుగా మొక్కడానికి లేదు. ఎవరికి మొక్కాలా? గట్టిగా రావట్లేదు స్వరం. నేనే గట్టిగా మాట్లాడతాను మీకన్నా. ఇప్పుడు మన సంగతి మళ్ళీ అవుతాం. ఈ ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు? జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చారు. ఈ వచ్చిన వారు 3 గిఫ్ట్లు తెచ్చారు. ఏంటి చెప్తారా? సాంబ్రాణి, బంగారము, గోడము, ఈ 3 తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు. ప్రజలో చాలా సంతోషం. ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాడు ఊళ్ళోకి రాగానే వాళ్ళకి ఎక్కడో తెలియలా, సంతోషంలో ఉన్నారు. వచ్చేసాం ఇక్కడికి, నెత్తి మీదకి వచ్చేసి నక్షత్రము, మనం వచ్చేసాం ఇక్కడ. కానీ కనిపించిన ఒక మాట అడిగారు. ఏ మాట? యూదులకి రాజుగా పుట్టిన వాడు ఎక్కడా? వాళ్ళు మాకు తెలియదు అన్నారు. ఈ నేరుగా ఏం చేస్తాడు? పోసేయడానికి తెలియదేమో, రాజుకు తెలుసు. రాజు ఇంటికి పోయారు. ఆ రాజు ఎవరు? హేరోదు. హేరోదు ఇంటికి పోయి ఏమడిగారు? అయ్యా హేరోదు గారు, మీకు గుడ్ న్యూస్ తెచ్చాం. ఏంటా గుడ్ న్యూస్? గుడ్ న్యూస్ అంటే సువార్తని. ఏంటా గుడ్ న్యూస్? యూదులకి రాజుగా పుట్టినాడు ఎక్కడ చెప్పండి, మాకైతే అక్కడికి తెలిసి వచ్చేసాం. రాజు, అదే నేను ఆల్రెడీ రాజుగా వాడు ఇంకోటి వచ్చాను చెప్పట్లా. సూచన అర్థం కాకపోతే అవిశ్వాసికి వాడికి శాపం ఉంటుంది. అది యేసుక్రీస్తు వచ్చింది భూమి మీద రాజు కాదు, పరలోక రాజుగా వచ్చాడు. కానీ భూ సంబంధ రాజు ఏమనుకుంటున్నాడు? నేను రాజు, ఇంకో రాజు రావటం ఏంటి అని ఆయన ఏమన్నాడంటే, మీకు ఎలా తెలిసింది? మేము ఆకాశ నక్షత్రాలను బట్టి లెక్కలేసుకుని మేము వచ్చామన్నారు. ఈయన అన్నాడు, సరే మీరు వెళ్ళి కనుగొనండి, మీరు కనుగొన్నాక నాకు కూడా తెలియజేయండి, నేను కూడా ఆరాధిస్తాను. ఈ జ్ఞానం వెళ్ళారు, ఎత్తుక్కుంటే వెళ్ళి నక్షత్రాలు లెక్క పెట్టుకుని కరెక్ట్గా పోయి మరి ఇంట్లోకి పోతే అక్కడ చిన్న పిల్లడు లేడండి, తొట్లో లేడు యేసుక్రీస్తు. ఆయన 3 నెలల పిల్లడు కాదు, 6 నెలల పిల్లడు కాదు. బైబిల్ మీద చదివితే ఆయన 2.5 సంవత్సరాల పిల్లడు అయి ఉన్నాడు. ఎలా చెప్పారు అంత కరెక్ట్గా అంటారా? ఆయన పుట్టిన తర్వాత ఈ జ్ఞానాన్ని ఆయన చూసి వెళ్ళిపోయిన తర్వాత హేరోదు ఈ జ్ఞానాలు మళ్ళీ రాకపోయేసరికి, అమ్మ ఈ జ్ఞానాన్ని మోసం చేశారు అని ఆయన జ్ఞానాన్ని వినిపించి ఆ నక్షత్రం వచ్చిన దగ్గర నుంచి అప్పటి వరకు ఉన్న కాలం మొత్తం లెక్క పెట్టాక ఈయన ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊర్లో ఉన్న కొద్దిమంది పిల్లల్ని చంపించాడు. వాళ్ళే యేసుక్రీస్తు అనుకోదు. నిజమేనా? బైబిల్లో దాని గురించి పాత నిబంధనలో ఒక మాట ఉన్నది, రామాలో అంగలార్పును ఏడుపును ఉన్నది. వీళ్ళు వెళ్ళి ఏం చేశారంటే అక్కడ 2.5 సంవత్సరాల వయసున్న పిల్లల్ని చంపించాడని బైబిల్లో ఉన్నది. అవునా? మరి ఈయన 3 నెలలు 6 నెలల పిల్లడు అయితే ఎంత వయసులో చంపించాలా? మరి ఎంత వయసులో చంపించాడు ఆయన? అంటే నక్షత్రం ఎంతకాలం ఉన్నది? పాపం రాదుగా. మరి మన ఇళ్ళ ముందు బయట పెట్టి నక్షత్రం ఎంతకాలం ఉంటుంది? అమ్మా నేను చెప్తాను, రాత్రి కూడా మనమే లైట్ వేస్తాం,
బయటికి పోయి మనమే ఒకసారి చూసుకుంటాం. ఇంటి బయటికి కూడా ఎదురుకి వెళ్ళి కూడా చూసుకుంటాం, ఎలా కనిపిస్తుంది ఏంటని మొత్తం చూసుకుంటాం. మంచిది, సంతోషం. ఉదయం 8ంటికి కూడా లైట్ వేసి ఉంటే ఏం చేస్తాం? లైట్ ఆపని వాళ్ళని తిడతాం ఫస్ట్, అవునా? అంటే నీ బయట పెట్టి నక్షత్రం దేని కొరకు పెట్టినట్టు నువ్వే చేసి పెట్టావు. లైట్ నువ్వే వేయాలి, లైట్ నువ్వే ఆపాలి, దాంట్లో వెలగదు. దానివల్ల ఏం ప్రయోజనం వచ్చింది? చాలామంది అంటారు, పాస్టర్ మేము క్రిస్టియన్స్ అని తెలియద్దా? నక్షత్రం పెడితే తెలుస్తుందా, జీవిస్తే తెలుస్తుందా? చాలా మందికి ఒక అలవాటు ఉంది, వాళ్ళ తాళం చెవిలో యేసుక్రీస్తు బొమ్మ ఉంటుంది, ఆయన సిలువ ఉంటుంది. అలా పెట్టుకుని వాళ్ళు అనుకుంటారు మేము క్రైస్తవులం కదా అనుకుంటాం. ఇంట్లో యేసుక్రీస్తు బొమ్మలు పెట్టుకొని సిలువలు పెట్టుకొని ఏమనుకుంటాం మనం అందరం? ఓ మేము క్రైస్తవులం కదా. ఇంట్లో పెట్టడం వల్ల నువ్వు క్రైస్తవుడు ఎప్పుడూ కావు. నువ్వు లోకం దృష్టిలో క్రైస్తవుడు కావు, నువ్వు దేవుని దృష్టిలో క్రైస్తవుడు ఉండాలి. దేవుడు ఎందుకు వాక్యం ఇచ్చాడంటే ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు అప్పుడు నువ్వు క్రైస్తవుడిగా పిలువబడతావు. అటువంటి క్రైస్తవం కావాలని దేవుడు ఈ రోజు మనల్ని కోరుకుంటున్నాడు. అలాంటిది మనకి రావాలి. దేవుడు మనకి మహిమ కలిగిన గాక. ఇప్పుడు ఇంకా ముఖ్యమైన సంగతి ఏంటంటే ఈ జ్ఞానులు అక్కడి నుంచి వచ్చారు, వేరే దేశం నుంచి ఎత్తుక్కుంటూ వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు. అయితే ఈ నక్షత్రం ఎక్కడ ఉన్నదంటే కరెక్ట్ గా ఏ రోజు ఎక్కడైతే ఉన్నాడో ఏ రోజు తల మీద ఉంది నక్షత్రం, అవునా? వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు, నక్షత్రం అప్పుడు దాకా ఇక్కడే ఉన్నది. ఇదేంటిది? ఏ రోజు నక్షత్రం తూర్పు జ్ఞానులు 2000 సంవత్సరాలు నడిచారు, అప్పుడు దాకా నక్షత్రం ఇక్కడే ఉన్నది. ఏ రోజు కనబడిందా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈ నక్షత్రం ఒక సూచన. ఈ సూచన ఎవరి కోసం? ముగ్గురు జ్ఞానుల కోసం. పౌలు పరిశుద్ధాత్మాకారంలో యేసుక్రీస్తు మీద రావడం ఎవరి కొరకు? దమస్కు మార్గంలో వెలుగు వల్ల వచ్చి ఒక వ్యక్తిని కొట్టాలా, ఆ వెలుగు ఎవరి కోసం? అలాగే ఈ కాలంలో దేవుడు యొక్క విరవబడిన వాక్యమే మనం మాట్లాడే వర్తమానం. ఈ వర్తమానం ఎవరి కొరకు? ఇది అందరి కోసం కాదు, ఇది కేవలం ఎత్తబడే వారి కొరకే ఉన్నది. ఈ ఎత్తబడే వాళ్ళకి ఏం కావాలంటే వాక్యం మాత్రమే కావాలి. ఆ చర్చ ఏం చేశారు నాకొద్దు, ఈ చర్చ ఏం చేశారు నాకొద్దు, ఆ పాస్టర్ గారు ఏం చేశారు నాకొద్దు, ఈ పాస్టర్ గారు ఏం చేశారు నాకొద్దు. నాకేం కావాలంటే ఈ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా కావాలి. నన్ను ఈ వాక్యంలో ఉన్న దేవుడు సృష్టించాడు, ఈ వాక్యం ఉన్న దేవుడు నా కొరకు కిందకు వచ్చాడు, వాక్యం ఉన్న దేవుడు నా కొరకు రక్తం కాచాడు, ఆ రక్తం నాకు స్వస్తి ఇచ్చింది, ఆ రక్తం నాకు రక్షణ ఇచ్చింది, ఆ శరీరమే నా కొరకు మళ్ళా వచ్చే పరలోకం తీసుకుపోతుంది. ఏం చేద్దాం? నిజమైన వాక్యము యేసుక్రీస్తు శరీరానికి సూచన అయి ఉంది. హల్లెలూయా. రైట్, ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? కడవరి కాలం, అంత్యకాలం, కాలం యొక్క ముగింపు, సిద్ధపడే కాలం, ఎత్తబాటు కాలం, కోతకాలం, వధువు కాలం, కృపాకాలం, అన్ని కాలాలు ఇయే. ఇప్పుడు ఈ కాలంలో మనం ఉన్నాం. రైట్, ఇది ఈ కాలం మనకి ఎలా తెలియాలి? సూచనలు. నీ ఇష్ట నా ఇష్టం కాదు, సూచనలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా ఏంటి? సూచనలు. ఏ సూచనలు? 7 ముద్రలు. 7 ముద్రలు అని చెప్పాడు యేసుక్రీస్తు. పేతురు యేసుక్రీస్తు మాట్లాడాడు, అయ్యా నీ రాకడికి, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి? ఏం కావాలి సూచనలు? ఆయన చెప్తున్నాడు, ఇదిగో అంజూరపు కొమ్మ లేత చిగురించినప్పుడు ఇక వసంతకాలం సమీపంగా ఉన్నది గుర్తెరగండి, ఆయనను అంత వెంటనే రాదు. ఇదిగో ఆయన ద్వారం మధ్యనే ఉన్నాడు, ఇదిగో ఆయన రాబోతా ఉన్నాడు, ఈజ్ ఎట్ ద డోర్. హల్లెలూయా. ఆమేన్. అంటే యేసుక్రీస్తు రాకడి కన్నా ముందు సూచనలు ఇచ్చాడు. రైట్, ఇప్పుడు అంజూరు కొమ్మ ప్రతి సంవత్సరం చిగురిస్తుంది కదా, మరి ఏంటి? ప్రతి సంవత్సరం చిగురిస్తే దాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు నాకు ఎంత అర్థమవుతుంది? అంతేనా? అంజూరపు కొమ్మ ఏంటో నీకు తెలియాలా, అంజూరపు అంటే ఏంటో నీకు తెలియాలా, అది ఏ కాలం నీకు తెలియాలా, అప్పుడు నీకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అంజూరపు కొమ్మ అంటే బైబిల్ చదివే ప్రతి ఒక్కడికి, ప్రతి ఒక్క విశ్వాసికి ఏం తెలుసు అంటే అంజూరం అంటే యూదులకి సాదృశ్యము. హల్లెలూయా. యూదులకి మనకేం సంబంధం అంటారా? మనకంటూ బైబిల్లో ఏమి రాయలా, యూదుల కాలాన్ని బట్టే దేవుడు బైబిల్ మొత్తం రాశాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఇలా మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ఆయన ఎప్పుడు వస్తాడు అన్నదాన్ని అడిగినది పేతురు. పేతురు ఎవరు? యూదుడు.
ఆయన కూడా ఒక యూదుడు. ఇప్పుడు ఆయన ఏమడిగాడు, నీ రాకడ కన్నా ముందు సూచనలు ఏంటి? అప్పుడు ఆయనకి అర్థమయ్యేటట్టు చెప్పాలా, అది మనకు కూడా అర్థం కావాలి, ఇద్దరికి అర్థమయ్యేటట్టు చెప్పాలా. ఎందుకంటే భూమి మీద నోవా కుమారులు ముగ్గురు ఉన్నారు, హాముషేము యాపేతు. భూమి మీద 3 తరములు ఉన్నాయి, 3 జాతులు ఉన్నాయి. ఈ 3 జాతుల వారు యూదులు, సమరయులు, అనుజనమైన మనము. ఈ 3 జాతులు భూమి మీద ఉన్నాయి. ఈ 3 జాతులకి అర్థమయ్యేలా యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ. రెండోది, అయ్యా నీ రాకడ కన్నా ముందు సూచనలు ఏంటి? రాజ్యం మీదకి రాజ్యం లేవాలా, దేశంలో కరువులు రావాలా, అక్కడక్కడ భూకంపాలు రావాలా, ఇవన్నీ జరుగుతూ మీరు చూసినప్పుడు ఈ విమోచన మీకు దగ్గర అయిందని మీరు తలెత్తుకోండి. అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకి ఏమర్థం కావాలా? యేసుక్రీస్తు రాకడ దగ్గరమైంది. రెండోది, ఇప్పుడు యూదులకి అంజరుపుకోమనుకున్న సాదృశ్యం ఏంటంటే, టైటస్ అని ఒక ఆయన ఉన్నాడు, జ్ఞాపకం ఉన్నాను మీకు, చదివారా బైబిల్? టైటస్ అని ఒక ఆయన ఉన్నాడు. బైబిల్ టైటస్ గారు మాట్లాడుతుంది. ఈ టైటస్ ఎవరంటే, యేసుక్రీస్తు రాకడి కన్నా ముందు సూచనలు చెప్తే ఒక మాట చెప్పాడు. వాళ్ళు ఒక దేవాలయం చూపించారు ఆయన, శృంగార దేవాలయం. ఆ దేవాలయం చూపిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఒక మాట మాట్లాడాడు, ఈ దేవాలయంలో రాయి మీద రాయి లేకుండా తోసేయబడుతుంది. అవునా? అదిగో అక్కడి నుంచి మిగిలిన సూచనలు. ఎప్పుడు జరిగినది? క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ఇదిగో టైటస్ ఆయన దాడి చేశాడు. ఎలా దాడి చేశాడు తెలుసా? ఆ యూదుల పట్టణం ఏదైతే ఉండదో ఆ పట్టణం మొత్తం ముట్టడేశాడు. లోపలికి రాలేదు, బయట ఆగిపోయారు. వాళ్ళు ఫస్ట్ చేసిన పని ఏంటంటే, ఆహారం ఏది బయట నుంచి లోపల కూడా చేశారు. ఆహారం ఆగిపోయింది. రెండోది, నీళ్లు రాని కూడా ఆపేశారు. వీళ్ళు ఇంట్లో ఉన్న ఆహారము, నిల్వ చేసిన ఆహారం మొత్తం తిన్నారు, అయిపోయింది ఆహారం. చెట్లు కొన్న పళ్ళు మొత్తం తిన్నారు, అయిపోయింది. ఆకులు తిన్నారు, అయిపోయింది. చెట్టు బెరడు తిన్నారు, అయిపోయింది. మట్టి కూడా తిన్నారు, అయిపోయింది. మట్టి కూడా ఎండిపోయింది రాళ్ళ దగ్గర. లాస్ట్కి మీరు బైబిల్ చదివారు, చరిత్ర చదివారు లేదో, వాళ్ళు సొంత పిల్లలని వండుకొని తిన్నారు. ఎవరాళ్ళు? యూదులు. ఎందుకని యూదులకి ఎంత కష్టం వచ్చింది? వాళ్ళకి ఇవ్వబడిన మెస్సయ్య సూచనని వాళ్ళు తోసేశారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకున్నాం సూచన అంటే ఏంటి అన్నది. యేసుక్రీస్తు ఒక సూచన కానీ ఇస్తే మన దాని కానీ తోసేస్తే ఆ పరిస్థితి ఏంటి? అయితే మీరు వాస్తవం గమనిస్తే యేసుక్రీస్తు దానికన్నా ముందు ఇంకో మాట చెప్పున్నాడు. ఒక శ్రమకాలం వస్తుంది. ఆ శ్రమకాలం వచ్చినప్పుడు మేడ మీద ఉన్నాడు కిందకి దిగకూడదు, పొలంలో ఉన్నాడు ఇంటికి రాకూడదు, మీరు ఎక్కడో అలా వెళ్ళిపోండి. ఇది వాళ్ళకి ఇవ్వబడిన సూచన. అది చలికాలం అందైనను విశ్రాంతి దినమైనను సంభవింపకుండా ఉండాలని ప్రార్థించాడు. ఇదంతా దేని గురించి? దేవుని యొక్క వాక్యము ఒక సూచన ఏంటో దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. అయితే నిజమైన సత్యం ఏంటో తెలుసా? యూదులు ఆ పట్టణంలో అందరూ చనిపోయారు, ఒక్కడ మిగల. తర్వాత మీరు చరిత్రగా చదివితే ప్రపంచ పటంలో నుంచి ఇజ్రాయెల్ దేశం లేదు, తీసేసేబడింది. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉందా? ఉంది. మరి అక్కడ పోయింది, ఇక్కడ ఎప్పుడు వచ్చింది? 1946 మే 17వ తారీఖు ఇజ్రాయెల్ దేశం మళ్ళీ ఏర్పడింది, ఒక దేశమైనది. ఏమైంది ఇజ్రాయెల్ దేశం అంటే? చిగురిచ్చింది. అంజూరకం లేకపోతే చిగురిచ్చింది. అప్పుడు ఎండిపోయిన చెట్టు ఇప్పుడు మళ్ళా చిగురిచ్చింది. అయితే రహస్యమైన చెప్పనా, ఆ 70వ సంవత్సరంలో టైటస్ దాడి చేసినప్పుడు లోపల మొత్తం అందరినీ చంపేశాడు. ఏ ఒక్క యూదుడు లేడు. మళ్ళా యూదులు ఎలాగ వచ్చారు ఇప్పుడు చెప్పొచ్చా? ఈ కాలం వర్తమానం ఒక మాట చెప్తా ఉన్నాం. ఆ యూదులు ఏం చేస్తారంటే, ఎవరైతే యేసుకు చెప్పాడు ఆ మాటలు అది సూచనగా నమ్మి వాళ్ళందరూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. నమ్మని వారు అక్కడే ఉన్నారు. నమ్మి బాప్తిజం పొందినోడు, నమ్మని వాడు, ఆ నమ్మిన వాళ్ళు ఏమో బయటికి వెళ్ళిపోయారు, నమ్మని వాళ్ళు అక్కడే ఉన్నారు. మనకేమవుతుంది, మన ఆయన దేవుడి కుమారుడే కాదు, ఆయన యేసే కాదు, అసలు ఆయన నామానికి విలువాల్సిన పని ఏంటి అన్నారు. వాళ్ళందరూ అక్కడ చనిపోయారు. ఆ రక్తాపరాధము మా మీద మా పిల్లల మీద ఉండదు కాక ఎవరైతే కేకలు పెట్టారో వాళ్ళంతా అక్కడే పోయారు. నమ్మిన వారు సూచన బయటకు వచ్చేసారు. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు చెప్పనా? ఒక చిన్న పార్టు, కొద్ది గుంపు గుంటూరు నారాగొడుల్లో ఉన్నారు. వాళ్ళకి తెచ్చిపెట్టుకుని నడుతుంటారు.
ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారని తిరిగి ఇజ్రాయెల్ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే ఆయన వస్తున్నాడు మా కొరకు వెళ్ళిపోయారు. రైట్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత దాదాపు 2000 సంవత్సరాలు బయట ఉన్న తర్వాత వాళ్ళ దేశం వదిలిపెట్టి, వాళ్ళ ప్రాంతం వదిలిపెట్టి, వాళ్ళ ఆహారం వదిలిపెట్టి, వాళ్ళ అలవాట్లు వదిలిపెట్టి మన మధ్యలోకి వచ్చి అన్యజనుల మధ్య నివసించిన తర్వాత వాళ్ళ శరీరం యొక్క రంగు మారిపోయింది. వాళ్ళ వేషము భాష మొత్తం మారిపోయింది, కలిసిపోయిన నీటిలో. ఇప్పుడు ఆ దేశం వాళ్ళని తిరిగి పోవాలి. తిరిగి వెళ్ళాలంటే ఆ దేశం వాళ్ళు ఒక మాట అడిగారు, మీ పాస్పోర్ట్ ఏది? ఏ దేశం వెళ్ళాలో పాస్పోర్ట్ కావాలా? వాడికి ఇజ్రాయెల్ దేశం పాస్పోర్ట్ లేదు. ఎందుకంటే అప్పుడు దాడి చేసినప్పుడు 2000 సంవత్సరాల క్రితం పాస్పోర్ట్లు లేవు. ఇప్పుడు వాళ్ళకి పాస్పోర్ట్ లేవు. ఇండియాలో ఉన్నవాడికి ఏ పాస్పోర్ట్ ఉంటుంది? ఇండియా పాస్పోర్ట్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళగలరా? రైట్. అది ఇజ్రాయెల్ దేశం ఏమంటుందంటే బ్లడ్ టెస్ట్ చేయమని. ఎందుకు బ్లడ్ టెస్ట్? ఇజ్రాయెల్కి మనకి తేడా ఏంటంటే మనకన్నా వాళ్ళకి తెల్ల రక్త కణాలు ఎక్కువ ఉంటాయి. ఆ రక్తం చెక్ చేసిన తర్వాత ఆ రక్తంలో తెల్ల రక్త కణాలు ఎక్కువ ఉంటే వాళ్ళకి పాస్పోర్ట్ ఇచ్చారు. ఇజ్రాయెల్ ఎలా వచ్చేయన్నారు ప్రజలు. అంటే మనము ఏం చేసినా ఇజ్రాయెల్ వారు అవ్వము, మనము యూదులు అవ్వము. లోపల మాకండి గుంటూరులో మంచి పాస్ గారు, పెద్ద పాస్ గారు, గొప్ప పాస్ గారు, ఎక్కువ సంఘాలు కానీ పాస్ గారు కారణం చాలా మంచి ఆయన. ఇప్పుడు లేరు ఆయన. ఆయన ఒక పెద్ద కుడికి పెట్టేవాళ్ళు, మీకు అందరూ తెలుసు అనుకుంటా. దాని పేరు గుడారాల పండుగ. అవునా? ఏంటి గుడారాల పండుగ అర్థం? ఆ భాస్కర్ అనేవాళ్ళు మనమందరం యూదులము అనేవాళ్ళు. మనమందరం ఎప్పటికి యూదులము కాము, ఎప్పటికీ కాము. మన అబ్రాహాము సంతానం అవుతాం కానీ యూదులం కాము. ఎందుకని? సున్నతి చేయబడ్డోడే యూదుడు, నీవు నేను కాదు. ఇప్పుడు మనం ఎలా అబ్రాహాము సంతానం అంటే విశ్వాసము ద్వారా అబ్రాహాము సంతానం అయ్యి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు నువ్వు బాప్టిజం పొందడం ద్వారా నువ్వు అబ్రాహాము కుమారుడు అయి ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నాకు గుడారాల పండుగ ఉన్నదా? గుడారాల పండుగ నాది కాదు. ఎందుకని? వాళ్ళ రక్తం వేరు. రైట్. రెండో సంగతి, పరలోకి వెళ్ళిన తర్వాత యూదులు ఎక్కడ ఉంటారు, మనం ఎక్కడ ఉంటాం? గట్టిగా చెప్పండి అమ్మా. యూదులు బయట పట్టణానికి 144,000 మంది పనోళ్ళు, మనమేమో లోపల ఉండేవాడు. ఇప్పుడు దేవుడు నిన్ను లోపల ఉండేవాడిగా పెడితే ఇప్పుడు నువ్వేమనాలి? నేను లోపలే ఉంటాను ప్రభు అనాలి. కాదు కానీ ప్రభు నేను బయట పనోడిగా ఉంటానంటే నువ్వు దీనికి పనికిరావు, దానికి పనికిరావు. అర్థమవుతుందా? నువ్వు దేవుడు నేను వధువుగా లేదంటే క్రీస్తు యొక్క శరీరంలో నేను పెడతానంటే వద్దు ప్రభు నేను పనోడిగా ఉంటానంటే ఎలా ఉంటుంది? నిజమేనా? బాగుంటుందా? బాగుందా? మనకు అర్థం కావాలండి. ఇలాగే అర్థం కాదు, త్వరగా మనకు అర్థం కావాలి. మనకు భాష ఉంటుంది, భాష వాడుతున్నాం. ఒక అరటిపండు ఇచ్చాం, చాలా బాగుంది, చూడటానికి చాలా ఫ్రెష్గా ఉన్నది. తొక్క మొత్తం తీసాం, లోపల పండు కూడా తీసాం. పండు పడేసి తొక్క తింటున్నాం. పండు పడేసి తొక్క తింటున్నాం. ఏమంటారు? అసలు అరటిపండుకి ఇచ్చింది దేనికి? తొక్క పడేయమని, పండు తినమని. మనం ఏం చేసాం? నువ్వు రక్షణ పొందింది దేనికి? పరలోకంలో వెళ్ళి క్రీస్తుతో పాటు ఆయనలో ఉంటాను. అయితే నువ్వేమంటున్నావు? నేను బయట పనుడిగా ఉంటాను ప్రభు అంటున్నావు. ఇదేంటిది? నీ ఇష్టమా దేవుడి ఇష్టమా? అంతేనా? ఏం చేద్దాం మరి? నమ్మి బాప్తిజం పొందినవాడు నమ్మకుండా ఉన్నారు. ఆ వాక్యాన్ని ఆ యూదులందరూ ఏమయ్యారు? శిక్షించబడ్డారు. ఇప్పుడు వాళ్ళు తిరిగి అక్కడికి వెళ్తున్నారు. మనం అక్కడికి పోయినా ఉపయోగం లేదు. ఎందుకంటే దేవుడు అక్కడి నుంచి ఎంతమంది వస్తారో వాళ్ళకి ముద్ర వేశాడు. 12 గోత్రాల నుంచి, ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది, 12 గోత్రాల నుంచి 144,000 మంది. రైట్. ఇప్పుడు మన సంఖ్య ఎంత? పరలోకి వెళ్ళేవాడు మనకి లెక్కలేదు. ఇజ్రాయెల్లో ఉన్న 12 గోత్రముల వాళ్ళు ఒకవేళ 100 కోట్ల మంది ఉన్నా వాళ్ళు ఎంతమంది పైకి వెళ్తారు? ఎక్కువ కాదు. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి పాస్పోర్ట్ తీసుకున్న వాళ్ళ మధ్యలో నేను కూడా యూదుడిని అయిపోయా. నువ్వు గవర్నమెంట్ వారి లెక్కలో యూదుడివి, దేవుడి లెక్కలో కాదు. మాట మీకు అర్థమవుతుందా? నువ్వు ఇజ్రాయెల్ దేశం పో, నువ్వు అమెరికా దేశం పో, అమెరికా వాడికి 5 ఏళ్ళు ఉంటే అక్కడ గ్రీన్ కార్డు ఇచ్చి పాస్పోర్ట్ ఇచ్చాడు మా దేశం వాడి అంటావు. అయితే దేవుడి లెక్కలో నువ్వు ఇండియా వాడివే. అర్థమైందా? నువ్వు మనిషినివే.
నువ్వు వాళ్ళలో కలవవు, వాళ్ళలో కలవరు. అలాగే దేవుడు యొక్క తీర్పులో కూడా ఎవరికి ఇచ్చిన తీర్పులో వచ్చి వాళ్ళు రావాలి. ఎవరికి ఇచ్చిన వాక్యమే వాళ్ళు నమ్మవలసి ఉన్నారు. ఈ రోజు నేను మెస్సయ్య నమ్ముతా నువ్వు అంటే నీకు ఇల్లేదు, నేను తండ్రిని ఆరాధిస్తా అంటే నువ్వు వీల్లేదు. ఎందుకంటే నువ్వు ఆ కాలంలో లేవు. ఇప్పుడు నువ్వు ఏ కాలంలో ఉన్నావు? ప్రభు యేసు క్రీస్తుని ఆరాధించే కాలంలో ఉన్నావు. పరిశుద్ధాత్మ మనల్ని ఏలే కాలంలో మనం ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనకి ఇవ్వబడిన సూచన ఏంటంటే, ఇదిగో లోకంలో ఉన్న గొడవలన్నీ మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, కరువులు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, అనేక లక్షల మంది చనిపోతున్నారు. ఇవన్నీ ఏంటంటే రాకడి కన్నా ముందు సూచనలు. యూదులకు సూచన వచ్చింది, వాళ్ళు ఏం చేశారు? తోసేసి ఏమయ్యారు? ఇప్పుడు మనకి సూచన వచ్చింది, మనం ఏం చేద్దాం? మనం ఏం చేద్దాం అంటున్నాం? సిద్ధపడ్డాడు పైకి వెళ్ళిపోతాడు. నా వల్ల కాదు పాస్టర్ గారు, ఇది చాలా కష్టం అండి, ఇంత కఠినంగా ఉంటే నా వల్ల కాదు పాస్టర్ గారు, నాకు అవదండి అంటారా? నేను మిమ్మల్ని బాధ పెట్టడం బలవంత పెట్టను. ఎందుకంటే దేవుళ్ళలోకి వచ్చేవాడు బలవంతంగా ఇవ్వడేది వేలం. మీకు అందుకో సామెత తెలుసు, గుర్రాన్ని తీసుకొచ్చి కట్టేసి బలవంతంగా లాక్కొచ్చి నీళ్ళ దగ్గర తీసుకుపోయారు. ఆగుద్దా? నీళ్ళంటే వాక్యం, నీళ్ళంటే వాక్యమే కదా. మరి ఇప్పుడు మనం కూడా బలవంతంగా చర్చి కట్టి కొట్టి తీసుకొచ్చి, ఇదిగో నువ్వు చర్చికి రాకపోతే భోజనం పెట్టి మీరు ఇంటి దగ్గర బెదిరించి వాళ్ళని తెచ్చి కూర్చోబెట్టారు, నాకు ఏమవుతుంది చెప్పండి? అవుతుందా? ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, వాళ్ళు ఇదివరకే తీర్పు తీర్చబడ్డారు. ఈ రోజు కాదు, తీర్పు ఎప్పుడూ అయిపోయినది. వాక్యం మన వద్దకు వచ్చినప్పుడు దాన్ని మనం అంగీకరించాలా? యేసుక్రీస్తు బాప్తిస్మ ఇచ్చే యోహాను ముందుకు రాగానే ఆయన ఏమంటున్నాడు? ఇదిగో ఈయన దేవుడి కుమారుడు కాదా? ఎందుకని ఆ సూచన గమనించారు. ఈ రోజు మనము కూడా అదే గమనించాలి. చూడండి, బాప్తిస్మ ఇచ్చే యోహాను ఆ మాట అయిపోయాక రెండో రోజు మళ్ళీ ఆయన దగ్గర శిష్యులు వచ్చారు. అయ్యా, నువ్వేనా క్రీస్తువి? మేము ఇంకేమైనా వెంబడించాలా? నువ్వేనా క్రీస్తువి? ఆయన అన్నాడు, అదిగో దేవుని గొర్రెపిల్ల పోతుంది. ఎవరిని చూపించాడు ఆయన? యేసుక్రీస్తుని చూపించి గొర్రెపిల్ల డాడీలాగా వెళ్ళిపోయారు కదా. ఇదేంటిది? ఇప్పుడు మనకి ఎవరు చూపించి ఒక మనిషి చూపించి గొర్రెపిల్ల అంటే మనం ఏమంటాం? ఇదేంటి మనిషి చూపించి గొర్రెపిల్ల అంటున్నాం. అయితే వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకు సంగతి తెలుసు, దేవుని గొర్రెపిల్ల భూమి మీదకి వస్తుంది. వాళ్ళకి ఇవ్వబడిన సూచన ఏంటి? ఆ గొర్రెపిల్లను చూపించేవాడు ముందొస్తాడు, ఆ తర్వాత గొర్రెపిల్లను చూపిస్తాడు, ఆ గొర్రెపిల్లగా మనం పోవాలి. ఈ రోజు మనకి ఇవ్వబడిన సూచన ఏంటంటే, పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడు. ఆ ఆత్మ మనకి వాక్యం బోధించేవాడు, ఆ బోధించిన వాక్యానికి లోబడేవాడు దేవుడు యొక్క రాజ్యం వెళ్ళేవాడు. ఎలాగే చెప్తావా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.